ఏడు ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్నా. కడసరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా. నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. ఏడు ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్నా. కడసరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా. నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. నా ఇంటిని గూర్చిన బెంగ నాలో పుట్టుకొస్తుంది. వాక్యం వలన ఉత్తేజం కేకలు వేస్తోంది. నా ఇంటిని గూర్చిన బెంగ నాలో పుట్టుకొస్తుంది. వాక్యం వలన ఉత్తేజం కేకలు వేస్తోంది. కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని, నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని. కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని, నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని. సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. కనురెప్ప పాటున మార్పు నొంది ఎత్తబడతాను. శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను. కనురెప్ప పాటున మార్పు నొంది ఎత్తబడతాను. శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను. దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని, ప్రభువుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని. దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని, ప్రభువుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని. సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. ఏడు ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్నా. కడసరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా. నేను సాగిపోతున్నా, సాగిపోతున్నా, నేను సాగిపోతున్నా. హల్లెలూయా. సమయంలో మన మధ్య ఉన్న దానం గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. సరే ఇవ్వండి. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మారని మా ప్రభు నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఈ సమయంలో తండ్రి నిబిడమైన మమ్మల్ని ఆయా ప్రాంతాల నుండి అనేక మంది మా ప్రియులను నాయన క్షేమకరంగా దేవా ఈ స్థలానికి దేవానైనా చెన్నై పట్టణానికి క్షేమకరంగా మమ్మల్ని నడిపించినందుకు స్తుతి స్తోత్రాలు. విశేషంగా ఇదిగో నా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ కుమార్ని ప్రభా నీ ఆత్మతో నింపి మాట్లాడి మమ్మల్ని బలపరచయ్యా. అనేక విషయాలు ప్రభా నువ్వు మాట తప్పని దేవుడివి నాయన, చెన్నైలో నుండి మాట్లాడతానని చెప్పినట్టుగా నేను నా తండ్రి అనేక లోతైన విషయాలు, అనేక హృదయ రహస్యాలు కూడా నాయన నువ్వు చెబుతూ మమ్మల్ని ఎంతగానో తండ్రి బలపరుస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు. సమయంలో కూడా నాయన నీవే నాయన నీ కుమారుని రెండంతల ఆత్మతో నింపి దేవా నీ నామ మహిమార్థమై మమ్మల్ని బలపరిచి దీవించమని వాతావరణంని స్వాధీనం ఉంచుకునైనా
దేవా, చల్లటి వాతావరణాన్ని దయచేసి తిరిగి సాయంకాలం తిరిగి నా తండ్రి రేపు ఎల్లుండి 2 దినాలు కూడా ప్రభా అద్భుతంగా ఆశ్చర్యకరంగానైనా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ రహస్య రాకడకు సిద్ధపడే జీవితాలు మా అందరికీ దయచేయమని, డాగు మచ్చ ముడత కలంకం లేని నిష్కలంకరాలుగా తండ్రి జీవితాలు జీవించడానికి ఒక దినాన ప్రభా రహస్య రాకలు ఎత్తబడే గుంపులు ఉండే దాని కృపను మాకు దయచేయమని, ప్రభా నీ కుమారుని ఎంతగానో నాయన తండ్రి నాయన కృపతో తండ్రి నీ ఆత్మతో నింపినైనా అనేక విషయాలు నువ్వు మాతో మాట్లాడుచున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ నాయన, ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. మరొక్కసారి ప్రభా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం స్వాధీనించుకునైనా నీ నామ మహిమార్థమై మమ్మల్ని అందరినీ దీవించమని, నీ కుమారుని కూడా రెండంతల ఆత్మతో నింపి బలపరచమని, ప్రత్యేకమైన కృపా దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించడుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, మనం అందరం మరి లేచి నిలబడి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, చదవబడిన లేఖనం నీది నాయన. ఇక్కడ వేడి వాతావరణం నాయన ఉన్నప్పటికీ నాయన, ఈ గడియ వర్తమానికుడు మా ప్రవక్త సెలవిచ్చినట్టుగా నాయన, ఇదిగో ఆ వేడి జీవానికి ఎంతో మూలమై ఉన్నదని నాయన మేము చూస్తూ ఉన్నాం. ఎండవేళ ప్రభా, మరి ఆ యొక్క సింధూర వనంలో నాయనా, అబ్రహాము ఇంటికి ఎలోహింగా నువ్వు వచ్చావు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ యొక్క బిడలు నీ సన్నిధిలో కొద్ది మందిగా చేరి నాయనా నీ వాక్యం కోసం వారు చూస్తున్నారు. నాయన, రికార్డ్ చేయబడి ఎక్కడికైతే ఈ వాక్యం వెళ్తుందో వారితో కూడా మీరు మాట్లాడండి. కాన్ఫరెన్స్లో ఉన్న వారితో మాట్లాడండి. నాయన, ఏది ఏమైనా ఈ అంత్య దినాలలో నీ వాక్యం మాకు చాలా అవసరం ప్రభా. వాక్యమే నాయన మమ్మల్ని రూపాంతరపరుస్తుంది. మీరు రంగం మీదకి రండి. ఈ చదవబడిన లేఖనంలో నుండి గడియ వర్తమానికుడు బోధించిన అంశములను మేము ధ్యానిస్తూ, ఈ గడియతో నాయన ప్రభా మేము పోల్చుకుంటూ నాయన మమ్మల్ని మేము నాయన నీ వాక్యము యొక్క నాయన ఇదిగో ప్రభా నడిపింపును బట్టి రూపాంతరం చెంది మధ్యాకాశంలో నేను కలుసుకున్నట్టుగా కావలసిన సిద్ధపాటు దయచేయి. ఆయన మహిమ నీకే, ఘనత నీకే ప్రభా. మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాను. నాయన మీరు వచ్చి మాట్లాడండి. ఇదిగో సిలువ చోట నన్ను మరుగుపరచుకోండి. నీ నోటికి ఒక బోరగా మాత్రమే వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మన అంశము ఆత్మను వివేచించుట. దేవునికి స్తోత్రం.
పిల్లరా, మరి గడియ వర్తమానికుడు మార్చి 8వ తారీఖు 1960లో మరి ఈ వాక్యమును మరి బోధించుట జరిగింది. పిల్లరా, దాన్ని ఈ దినమున మనము మన దినాలకు అన్వయించుకుంటూ మనం ధ్యానిద్దాం. ప్రభు కృపలో మరి సాయంకాలం కూడా కూడిక ఉన్నది. మన మధ్యకి మరి దైవజనులు రాబోతున్నారు. కాబట్టి సాయంకాలం 6:30కే కూడిక ఉంటుంది, ప్రారంభమవుతుంది. మరి ప్రభు చిత్తమైతే 7:15 కల్లా వాక్యం ఇచ్చి మరి 9 గంటలకల్లా మనం ముగించుకోవటానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని దయచేసి సాయంకాలం చల్లబడుతుంది కనుక మరి పెందలకాడు వచ్చినట్లయితే మరి చక్కగా వాక్యం వినటానికి అవకాశం కుదురుద్ది. ఇంకా ఎవరైనా మరి వాక్యమును వినటానికి అంటే మన సంఘాలకు ఎవరిని పిలవట్లేదు, కానీ దైవ సేవకులు దూరం నుండి వచ్చినప్పుడు వచ్చి వాక్యం వినట తప్పు కాదు. కాబట్టి ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే పిలవండి. దేవుని కృప మరి మనందరి మీద ప్రసరించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అదేంటంటే ఆత్మను వివేచించుట. దేవుని స్తోత్రం. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మరి దాన్ని అంతటిని నేను కొంచెం లిమిట్గా లేకపోతే కొద్దిగా తగ్గించుకొని షార్ట్ చేసి చెప్పాల్సి ఉంది. లేకపోతే పూర్తిగా దాని గురించి మనం బోధించుకోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అడుగుతారు, అయ్యా మీరు ఎవరో వాక్యాన్ని బోధిస్తున్నారంట కదా అని. ఎవరో కాదండి. బైబిల్ అంతా కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు ఆ కాలానికి మాట్లాడాడు. అది వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఇతరులకి మనకున్నటువంటి చిన్న వ్యత్యాసం ఏంటంటే, వారు ఈ గడియకి ఒక వర్తమానికుడు ఉన్నాడని వారు గుర్తించరు. అది విషయం. నా మాట అర్థమవుతుందా? అయితే మన దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం గుర్తిస్తున్నాం. ఆమేన్. కాబట్టి అందుచేత ఈ గడియ కొరకు దేవుడు తన వధువును సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఆ వధువు కొరకు ప్రత్యేకించబడిన విషయాలను వధువు సమస్తము పరీక్షించుకొని ఆ వాక్య ప్రకారము ఉన్నామా లేదా అనేటటువంటి విషయాలు మనం గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ప్రవక్త తన రంగం మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఆయనకున్నటువంటి వరములను బట్టి దేవుడు గొప్ప దైవశక్తితో ఆ దైవదాసుని మీద ఉన్న అభిషేకమును బట్టి చాలామంది ఆయన్ని మరి ఈ దేశానికి అధ్యక్షుడు ఎవరవుతారో, ఫలానా వారు ఎవరవుతారో, అది ఎవరవుతారో, ఇది ఎవరవుతారో, ఇలాంటి విషయాలను ఆయన అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన వరములు. ఆమేన్. పిల్లరా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలని ప్రవక్త చెప్పాడండి. దేవుని స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు ఆ వరములు దేనికి ఉపయోగపడుతున్నాయి? సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం, అంటే క్రీస్తు శరీరము వృద్ధి చెందుట కొరకు ఆ వరములను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి మనం చాలా విషయాలు చూస్తున్నాం లోకంలో. అదేంటంటే దేవుడు వారికి ఇచ్చిన వరములను, ఆమేన్, వారి పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, గొప్పతనాల కోసం, లేకపోతే లోకంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, లేకపోతే అతడు చెప్పినవి జరుగుతున్నాయి, ఫలానా నాయకుడు వస్తాడన్నాడు వచ్చాడు, ఫలానా వాడు వస్తాడన్నాడు వచ్చాడు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే స్వకీయ మహిమ కొరకు ఉపయోగపడుతున్నాయి. ఆమేన్.
కాబట్టి ఎన్నడూ కూడా ఆ ఆత్మను మనం వివేచించాలి. నిజ ప్రవక్త ఎల్లప్పుడూ కూడా స్వంత మహిమను ఎప్పుడు కూడా కోరుకోలేదండి. ఆమెన్. నా మాట వింటున్నారా? నిజ ప్రవక్త ఎప్పుడు కూడా ఆ స్వంత మహిమను కోరుకోలేదు. అక్కడ పట్టుకోండి, వాటర్ అక్కడ ఉంది. ఓకే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు జరిగేటటువంటి కార్యాలు తమ స్వంత కీర్తి కొరకు, తమ శాఖలను లేకపోతే తమ యొక్క పరిచర్యను గొప్ప చేసుకోవడానికి, అనేక మంది ద్వారా కీర్తి గడించటానికి చాలా మందిలో ఉన్నటువంటి ఆత్మ పనిచేస్తుంది. మనం చూస్తే అపవాది కూడా ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి యథార్థముగా ఆరాధించవలసిన స్థానములో ఉండవలసినటువంటి ఆ కెరూబు ఎప్పుడైతే అనేకులు దానిని కొనియాడారో, లేకపోతే దేవుని యొక్క స్థానము కంటే నీకేమీ తక్కువ లేదు, నువ్వు కూడా చాలా జ్ఞానవంతుడవు, నీకేం తక్కువ అని ఎప్పుడైతే ఆ మిగతా దూతలు ఈ కెరూబును కొనియాడారో, అది ఏం చేసింది తెలుసా? లోపల అన్యాయం మెచ్చుకుంది. ఈరోజు జరిగే కార్యాలు కూడా అవే. అంటే దేవునికి రావలసిన మహిమను, దేవునికి రావలసిన ఘనతను, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి దొంగిలిస్తాడో, అతనిలో ఉన్న ఆత్మ దైవ సంబంధమైన ఆత్మ కాదు. నేను చాలా రకాలైన ఆత్మలను చూస్తా. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ లింగంగుంట్ల నుంచి ఒక ఆత్మ వచ్చింది, తర్లుపాడు నుంచి ఒక ఆత్మ వచ్చింది, మార్కాపురం నుంచి ఒక ఆత్మ వచ్చింది, అవునా? తర్వాత ఈ చెన్నైలోనే అనేక ఆత్మలు ఉన్నాయి. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే విన్నారా? మీరు గమనిస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా, నేను అనటం కాదు, ప్రవక్త చెప్పాడండి. జర్మనీలో యుద్ధ వాతావరణం ఉంటుందంట, అంటారు. అమెరికాలో పోకిరి ఆత్మ ఉంటుందంట, ఇజిలేసి హోయ్ అంటారు అనమాట. విన్నారా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు పౌరుషపు ఆత్మ ఉంటుంది, చల్లి కమాన్ అంటారు. నా మాట విన్నారా? ఇరాక్లో యుద్ధం లేకపోతే ముద్ద దిగదు, అలాంటి ఆత్మ ఉంటుంది. ఆమెన్. నా మాట విన్నారా? ఒక్కొక్క, అంటే నేను లోకల్గా కొన్ని చూస్తున్నా. ఆత్మలను వివేచించుట, నీకు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఒకే స్వభావం ఉంటుంది, అది వాక్యము యొక్క స్వభావం. వాక్య స్వభావం అంటే ఏంటి? వాక్యం ఏదైతే చెప్తుందో మన స్వభావము వాక్యముతో లంగరు వేయబడి వాక్యానుసారంగా ఉంటుందండి. గ్లోరీ, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న విషయం అది. ఇది తమిళనాడు, ఆంధ్ర, తమిళనాడు, ఆంధ్ర. ఆంధ్ర అమ్మాయి, తమిళనాడు అబ్బాయి, అదొకటి పెట్టండి. ఇండియా అబ్బాయి, అమెరికా అమ్మాయి. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అంటే మీకు అర్థమవటం కోసం చెప్తున్నా. ఇప్పుడు అమెరికా కల్చర్ వేరు, ఇండియా కల్చర్ వేరు, ఆంధ్ర కల్చర్ వేరు, తమిళనాడు కల్చర్ వేరు. ఓకే, వాళ్ళిద్దరు కలిసి కాపురం చేయాలా? ఎలా చేస్తారు? చేయలేరా? అంటే ఎవరో ఒకరు తన స్వంత కల్చర్ని విడిచి ఒక దాంట్లోకి రావాలా. ఎవరు మాట్లాడలేదు నేను చెప్పేది. ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం కదా, మనం లోకంలో ఉండి వాక్యంలోకైనా రావాలా? వాక్యం దేవుడు ఎప్పుడు కూడా లోకంలోకి రాడు, అది మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదియో చేయడు. ఎందుకంటే మన లోకం వేరు, ఇది మోసపూరితమైనటువంటి కార్యాలు కలిగినటువంటి లోకం. ఇది సాతాను చేత వంచబడి మోసగింపబడిన లోకం. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు ఏదేనిది? దేవుని ఏదేనా? ఇది ఎవరు ఏదేను? సాతాను ఏదేను. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా సాతాను దగ్గరికి వచ్చి దీన్ని దాన్ని కలపడైనా అది అదే, ఇది ఇదే. ఇప్పుడు ఆత్మను వివేచించడం అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య ఒక లంగరు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా,
అమెరికా అమ్మాయో అబ్బాయి, అమ్మాయి అన్నానా అబ్బాయి అన్నాను ఇందాక? అమ్మాయి అన్నారా? అమ్మాయి అన్నానా? ఓకే. ఇప్పుడు అమెరికా అమ్మాయి లేకపోతే ఇండియా అబ్బాయి, ఓకే. కాబట్టి లేఖనం చెప్పిన వాక్యం ప్రకారం అబ్బాయి అంటే పురుషుడేనా? అమెరికా అమ్మాయి అయినా ఐరోపా అమ్మాయి అయినా ఇప్పుడు పురుషుడికి ఏమవ్వాలా? లోబడాలని ఏం చెప్తుంది? లేఖనమే కదా చెప్పేది. అప్పుడు ఏం చేయాలా? లేఖనాన్ని పాటించాలా? లేకపోతే ఓయ్ అమెరికా అంటే ఏమనుకున్నావు? ఆఫ్టర్ ఆల్ ఇండియా అని అంటే ఎలా ఉంటుంది? కానీ నువ్వు చేసుకుంది ఎవరిని? భారతీయ పురుషుణ్ణి చేసుకున్నావు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు లేఖనం ఏం చెప్తుంది? ప్రతి స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. నీవు అమెరికా అయినా ఐరోపా అయినా కోట్లున్నా బూట్లున్నా ఏం చేయాలా? లేఖనం ప్రకారం నువ్వు లోబడాలని రూల్ ఏం లేదు. యాక్చువల్గా లేఖనం ప్రకారము అంటే నువ్వు దేవునికి భయపడితే ఏం చేయాలా? నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే అమెరికాలో ఉన్న ఆత్మ వేరు, ఇండియాలో ఉన్న ఆత్మ వేరు. కానీ లేఖనం చెప్తుంది, ఏమని చెప్తుంది? నువ్వు లోబడాలని. అప్పుడు నువ్వేం చేయాలా? ఖచ్చితంగా దానికి లోబడాల. అంటే మనకి ఎలాంటి స్పిరిట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి జన్మ స్వభావం ఉన్నా మనం ఏం చేయాలా? దేవుని వాక్యానికి లోబడాల. ఆమేన్. ఎందుకని? ఒకే వాక్యము ద్వారా, ఒకే ఆత్మ ద్వారా, ఒకే నామములోనికి మనం బాప్టిజం పొందాం. ఆమేన్. ఒక శరీరంలోనిది తింటున్నాము, ఒక గిన్నెలోనిది త్రాగుతున్నాం. ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలోనూ మనం ఒకటే భాగమై ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుచున్నాడు? ఉదయాన్నే అడిగాను. ఉదయం సెషన్లో నేను అడిగింది ఏంటంటే, మీలో క్రీస్తులు ఎంతమంది ఉన్నారు అని అడిగాను. యేసుప్రభులు ఎంతమంది ఉన్నారు అని. యేసుప్రభులు ఆదాము అన్నాడు, ఒక్కడేనయ్యా అన్నాడు. నేను అన్నాను, అనేక మంది యేసుప్రభులు ఉన్నారు అని అన్నాను. అన్నానంటే దేవుని ఆత్మ ఎవరిలో నివాసం చేస్తుందో వారు క్రీస్తులే, చిన్న క్రీస్తులే. ఆమేన్. అంతేనా? అప్పుడు ఆదామును అట్టనా, అట్టయితే నేను కూడా క్రీస్తునే అన్నాడు. అప్పుడు నువ్వు క్రీస్తు అయితే నీకేం రావాలా? క్రీస్తు యేసు యొక్క అంటే వాక్య స్వభావం నీలో ఉండాలా. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వేరే సంఘ శాఖల్లోకి పొమ్మన్నా మీరు పోవట్లా. అంటే పోవాలనుకుంటున్నారు కానీ లోపల. కానీ నాకు భయపడకపోతే మాత్రం అది వేరు. విన్నారా? సో ఒకవేళ నీకు వాక్యం తెలిస్తే, వాక్యానుసారంగా అయితే నువ్వు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? వాక్యానుసారంగా అయితే వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు నాకు చెప్పండి. సత్యమును నువ్వు ఎరిగిన తర్వాత సత్యమునకు భిన్నమైన స్థలములకు నువ్వు వెళ్ళవు. ఇదిగో పైన సూర్యుడు రగులుతున్నాడు, నాలోని నీతి సూర్యుడు రగులుతున్నాడు. ఏ సూర్యుడు కావాలో మీరు అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇందాక నేను బయలుదేరే ముందు ఈమె లోపలికి వచ్చిన తర్వాత నా గదిలోకి నేను అటు తిరిగి నా 2 చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ అంటున్నాను నేను. చేయి గట్టిగా చేయి, ప్రార్థన చేయి, వాతావరణం బాగాలేదు అసలే అన్నాడు. నాకు ఆ వాతావరణానికి నేను ప్రార్థన చేయలేదు. ఈ వాక్యము నాలో తెచ్చిన ఒక మార్పు కోసం, లేకపోతే వాక్యం నాలో తెచ్చిన ఒక రెవల్యూషన్ కోసం నేను గట్టిగా దేవుని స్తుతిస్తున్నాను. ఏంటనంటే ప్రియులారా, ఒక్కొక్క అంశము ఒకవేళ మనలో ఏదైనా సరికానిది ఉన్నట్లయితే ముందుకు రండి యేసేపు. లేకపోతే ఈ ఫ్యాన్ కింద కూర్చో, ఎందుకు ఆదాము అక్కడ దాని సాటును కూర్చున్నాడు? అరే నాయనా, అదే మరి ఆత్మ అంటే తరులుబాటు కంటే సగం ఉందా నాయన ఇక్కడ మాకు. ఇక్కడ డిగ్రీలు చూడు, అక్కడ మార్కాపురం డిగ్రీస్ చూడండి, ఇప్పటికే 40 వచ్చేసింది. మనకి 37, 35, 36 అండ్ 37 ఉంది ఇక్కడ. ఇంకెంత తక్కువ? దీనికంటే మనోడికి మోతాతుందంటే ఇక్కడ. అదే ఆత్మ అంటే మరి. కాబట్టి పిల్లరా గమనించాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే సముద్ర తీర ప్రాంతం కదా, హ్యూమిడిటీ ఉంటుంది. అని అంటే ఒక్క ఇక్కడ ఒక్క ఉంటుంది, మార్కాపురంలో ఆకొక్క ఉంటుంది కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి పిల్లరా
మాకు అలవాటు అయిపోయింది. ఒక్క ఒక్క అలవాటు అయిపోయింది. చూసారా? గుడ్. వాక్యం మీద మనసు పెడితే ఒక్క ఉండదు. మీకు అర్థమైందా? పనికెళ్ళాక నువ్వు పనిలో పడ్డాడు. ఇప్పుడు ప్రతాప్‌కి కిరాయిలు ఎక్కువైనాయి. ఎప్పుడు యుద్ధాలు మొదలయ్యాక. ఆ కిరాయిల మీద పడ్డాడనుకోండి, చెమట ఎటు పోతుందో తెలీదు, ఆటో ఎటు పోతుందో తెలీదు, ఎండ ఎటు పోతుందో తెలీదు. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు ఎలా ఉంటది ఆనందం? విన్నారా? ఈ ఆనందం ముందు అంతేనా? ఆ ఆనందం ముందు నీకు ఎండ తెలియలేదు, వాన తెలియలేదు, నీ పని కాంక్ష ఉంది. ఇప్పుడు పాపం రోజు పని చేసే ఆదాముని ఖాళీగా ఉంచకూడదు. ఇప్పుడు ఖాళీగా ఉంచేళ్ళకి ఒక్క తెలుస్తుంది, వేడి తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు నాకు వాక్యం దగ్గరికి వచ్చా, నాకేం తెలియట్లే. విన్నారా? ఇందాక దానం గారు వచ్చి అంటున్నారు, అబ్బో అన్నాడు. ఏమన్నాడు? అబ్బో అన్నాడు. కాబట్టి మీకేమనిపిస్తుంది అంటే రోజు మీరు ఒక్కరోజు అబ్బో అంటే మేము రోజు అబ్బో అబ్బో అనాలా. కానీ మేము వాక్యాన్ని బట్టి ఆమెన్ ఆమెన్ అంటున్నాం. అబ్బోలు అంటలేదు మేము. అబ్బో అంటున్నావా? ఆమెన్ అంటున్నావా? ఆమెన్ అంటున్నాం. దేవుని స్తోత్రం. అయితే దేవుడు చూశాడు అనుకోండి, దేవుని కొరకు ఎవరు ఎక్కువ శ్రమ పడ్డారో వారిని దేవుడు దీవిస్తాడు. అంతేనా? క్రీస్తు నిమిత్తం నింద మాత్రమే కాదు, క్రీస్తు నిమిత్తం ఎండను కూడా, వాక్యం నిమిత్తం ఎండను కూడా సహిస్తున్నాం. దేవుని స్తోత్రం. వానను కూడా సహిస్తున్నాం, చలిని కూడా సహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే పిల్లరా, అది పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి కార్యము. ఆమేన్. అందుకే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. కాబట్టి మనకి ఏ స్థితి అయినా సరే పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి ఆ రివల్యూషన్, ప్రైజ్ ద లార్డ్, ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ రివల్యూషన్, ఆ ఆనందం నిజంగా అన్నిటిని మరిపించేస్తుంది. ఇప్పుడు నా దేహానికి వేడి, నా శరీరానికి ఇబ్బంది కలగవచ్చు, కానీ నా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆత్మ కుళ్ళు పట్టదు, ఆత్మ నశించదు, ఆత్మకి ఆకలి తప్పుకులు ఇలాంటి ఏం లేవు. ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఒక మంచి స్థానంలోనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పాలి గట్టిగా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఏమంటున్నాడు? ఈరోజు ఆత్మను వివేచించాల. చాలామంది ప్రవక్త అంటాడు, భాషలతో మాట్లాడిన అర్థం చెప్పువాడు అక్కడ కనుక లేకపోతే ప్రయోజనమేమీ లేదు. మన స్వంత కీర్తి కొరకు కాక, ఆమేన్, దేవునికి మాత్రమే మహిమ తీసుకొని వచ్చులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్మ ఇస్తే, ఇప్పుడు నేను దానం గారిని ఇప్పుడు ఏమన్నా అనుకోండి, దానం గారు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పమన్నాడు అనుకో, 10 నిమిషాల్లో 5 నిమిషాలే వాక్యం చెప్తాడు, 10 నిమిషాలు నన్ను పొగుడుతాడు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చాడు కదా, ఈరోజు నేను అన్నం పెట్టాలి, సాయంకాలం ఏమి ఇవ్వాలి, ఇక్కడ అన్ని ఫెసిలిటీ ఇవ్వాలి, అంతేనా? కాబట్టి ఖచ్చితంగా 10 నిమిషాలు నన్ను పొగిడి 5 నిమిషాలు వాక్యం చెప్తారు. అటు చూస్తారేంటి? తప్పదు కదా. నేను లింగంగుంట్లెళ్ళా, నేను దానం గారిని పొగడపోతే ఆయన నాకు అన్నం పెట్టడు, దానం గారిని తిట్టే వస్తాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే, ఇది పరిస్థితులను బట్టి మారేది కాదు దేవుని ఆత్మ. దేవుడు మాట్లాడేది మనుషులను ముఖస్తుతి చేయటానికి కాదు, మన దగ్గరికి వచ్చారని కాదు, మన దగ్గరికి రాలేదని కాదు. దేవుడు ఏది మాట్లాడితే అదే మాట్లాడతారు దేవుని ఆత్మ సంబంధులు. మీకోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. నేను ఫ్యాన్లు మీ వైపుకే తిప్పుతున్నాను, ఇప్పుడు అటు తిప్పుతాను. అక్కడ అర్థమైందా? కాబట్టి నాకు తండ్రి దేవుడు, మీకు ఆత్మీయ తండ్రి నేను. అంటే ఏంటంటే సంఘ కాపురం నేను, కాబట్టి మీ క్షేమం నేను, నా క్షేమం దేవుడు చూడాలా. ఆమేన్. కాబట్టి కొంతవరకు నేను చేయగలిగింది చేస్తాను, కానీ సమస్తం చేసేవాడు దేవుడే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ కొంతమందికి కొన్ని వరములు ఉండబట్టి, ఆమేన్, మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఒక నాయకుడు ఎవరైనా ఉంటే వెంటనే అంటారు, అయ్యగారు పలానా నాయకుడు గెలుస్తాడని మీరు చెప్పండి, పలానా నాయకుడు లేకపోతే ఓడుతాడని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? కీర్తి వస్తుంది. ఏమొస్తుంది? వరములు దేనికి వాడాలంట? ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. 2012లో ఆమేన్, దేవుని ఆత్మ చేత నన్ను నింపినప్పుడు కొన్ని వరములు ఏమైనది అంటే
పశ్చాత్తాపం లేకుండానే వరాలు ఉంటాయనే సంగతే మనకు అప్పుడు తెలియదు. అయితే ప్రియులారా, ఏం జరిగిందంటే కొన్ని అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభించాడు. దెయ్యాలు కూడా వదిలిపోతూ ఉన్నాయి. కొద్ది కాలమైన తర్వాత ప్రజలు ఆ టైంలోనే కదా నువ్వు వచ్చింది ఆదాం, దాసుని తీసుకొచ్చింది. అప్పుడే కదా మీటింగ్లు, లింగంగుంటలో మీటింగ్లు జరిగి ఆ? సంవత్సరం అడగట్లా నేను. ఏ టైం అంటే నేను టైము పీరియడ్ గంటలు కాదు నేను అడిగేది. అప్పుడు ఆ మిరకల్స్ జరిగే టైం. ఆమెన్. తను వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు? చిన్నమ్మిని తీసుకొచ్చాడు. ఓకేనా. తర్వాత దాసుని తీసుకొచ్చాడు. ఆ తర్వాత మోహన్ వచ్చాడు. ఆ తర్వాత నోవా వచ్చాడు. ఇలాగన ఇప్పుడు ఇక సంఖ్యలు మనం చెప్పలేం. బోలంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారు అక్కడ మిరకల్స్ జరిగాయి. ఆమెన్. ఆ తర్వాత చెన్నారెడ్డిపల్లిలో చాలామంది వాక్యం వినటానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలో. హల్లెలూయా. కానీ కొద్ది కాలమైన తర్వాత ఆమెన్, నేను కూడా ఏమనుకున్నానంటే, మేమున్న రక్షణాపురంలో ఒక షెడ్ వేసి ప్రతి నెల ఒక శుక్రవారం ఏమనుకున్నాను తెలుసా? స్వస్థత కూడికలు పెడదాం అనుకున్నా. అంటే వరాలని దేనికోసం వాడదాం అనుకున్నాం? ప్రజలలోకి తీసుకెళ్ళాలా, దేవుని నామం మహిమార్థమని అంటే నేను అనుకుంటున్నాను. కానీ దాని ద్వారా ఒకటి జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? లోకపరమైన కీర్తి. నా మాట వింటారా? ఏం కలుగుతుంది? లోకపరమైన కీర్తి. కూర్చో మీ నాన్న విన్నాయి. ఓకే. కాబట్టి పిల్లరా, ఆ లోకపరమైన కీర్తి ఏదో ఆటోమేటిక్గా వచ్చేటటువంటి ఆ సమయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? వాక్యాన్ని పైకెత్తు. ఏమన్నాడు? నిన్ను ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి తీసుకెళ్తుంది అని. ఆమెన్. కాబట్టి ఏదో 4 వరాలు రాగానే, ఏదో చిన్న అద్భుత కార్యాలు జరగగానే, ఏదో కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యములను బట్టి ఆకర్షించుకొని సంఘక్షేమానికి వాక్యం అవసరమైతే దాన్ని తీసి పక్కన పెట్టేసి ఈ అద్భుతాలతో ప్రజలను మభ్యపెట్టి అసలైన మార్గం తప్పించడం తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మను వివేచించాలా. ఏం చేయాలండి? చాలా చోట్ల 2 కార్యాలతో వెళ్తారు. మనుషుడికి 3 ప్రత్యేక ఆశలు ఉన్నాయి: నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. అవి తీర్చుకోవడానికి ఏం చేస్తారు? కొన్ని ఆకర్షణీయమైన చర్చెస్. ఇప్పుడు మీరు కొద్దిమంది ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీకు చెమటలు కక్కుతున్నారు, అంటే వామిటింగ్ చేసుకోవట్లేదు కానీ కారుతున్నాయి. ఓకే. అయితే ప్రియులారా, మీరు గమనించాలి. అదే ఈ పక్కన ఇంకొక చర్చి ఫుల్ ఎయిర్ కండిషన్ అండి. ఏంటది? వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఉచితం, మధ్యాహ్నం ఉదయాన్నే కాఫీ అండ్ టీలు, బిస్కెట్లు ఉచితం. ఇన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. నా మాట విన్నారా? నీవు నాకు మొక్కితే ఏ లోక దానికి మొక్కకపోతే మన దేవుడు ఏమిస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఈ లోక రాజ్యాలను ప్రేమిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళావు. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత వెళ్తావు నరకం. ఎమ్మటే నరకానికి ఏమి వెళ్ళాలి. కాబట్టి అక్కడ వాక్యం లేదు, పాడు లేదు. అది ఒక రకమైన ఆకర్షణ, అంటే శరీరాన్ని సంతృప్తిపరిచేది. మరొకటి మిరకల్స్. ఇప్పుడు మిరకల్స్, ఇప్పుడు విజయలక్ష్మి డాక్టర్ గారు, అమ్మ నీకు షుగరు బీపీ వచ్చిందని అంటే ఇంకొకరు అంటారు బీపీ కాదు అంటమ్మా, అది దెయ్యమే అయి ఉంటుంది. ఏమంటే పలానా సేవకుడి దగ్గరికి వెళ్తే అట్టనే షుగర్ను వదిలిచ్చాడంట. దేన్ని? ఎవరు మాట్లాడరు ఏంటండి అంటే వాళ్ళు ఏమంటారు? షుగర్ ఒక దెయ్యం. నాకే చూస్తున్నారు, మీరు చెప్పట్లే. కాబట్టి బీపీ ఒక నిజంగా అనారోగ్యాలు దెయ్యాలే. కానీ ఇతను వదిలిస్తాడనమాట. ఏం వదిలిస్తాడు? షుగర్ దెయ్యమా, గెట్ అవుట్. అన్ని జనులు ఎందుకు హేళన చేస్తున్నారు? నేనంటాను, వాక్యము నీలోనికి వస్తే వాక్య విరోధమైనది బయటకు పోతుంది. ఇప్పుడు వాక్యము యొక్క విలువను ఏం చేస్తున్నారు వీళ్ళు? మెల్లమెల్లగా తగ్గించేసి, ఒకడేమో వరములను బట్టి పేరు ప్రఖ్యాతులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈరోజు అన్యజనులు క్రైస్తవుల మీద దాడులు చేయడానికి గల కారణం ఏంటి? చెప్పాలి. ఎందుకు దాడులు చేయడానికి గల కారణం ఏంటి? ఎవరు మాట్లాడలేదండి. చాలా కారణాలు ఉన్నాయి. కారణాల్లో ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, అంటే అందరినీ నేను అంటలా,
ఏం చేస్తున్నారండి? పేరు ప్రఖ్యాతుల కోసం రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏదో ఆంధ్ర రాజకీయాలే చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రాలో ఒక పార్టీకి నేను సపోర్ట్ చేశాను అనుకో, ఆ పార్టీ ఉన్నంతకాలం మాట్లాడితే ఆ పార్టీ మీటింగ్లు జరిగిన ఏది జరిగినా ఏమంటారు? ఫలానా జాన్ మనోడే అంటారు. వాళ్ళు ఏమంటారు? ఫలానా జాన్ మనోడే, జాన్ యొక్క సంఘం కూడా మందే. ఇప్పుడు బై మిస్టేక్ ఏదో పొరపాటున ఆ పార్టీ ఓడిపోయింది, ఇంకో పార్టీ వచ్చిందండి. వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు లేస్తాడు, అంటే ఆ పార్టీ సంఘం లేస్తుంది. లేసే ఆత్మను వివేచించాలా. దేవుని రాజ్య వ్యాప్తి అంటే పార్టీలు మారటం కాదు. దేవుని రాజ్య వ్యాప్తి అంటే ఏంటి? ఈ దీన శరీరము మహిమగల శరీరమునకు సమరూపము గలదిగా మారి, మన మన రాజ్యం ఈ రాజ్యం కానప్పుడు ఈ రాజ్యంలో నీకు ఇష్టం వచ్చిన వాడికి ఓటేసుకొని రా. నేను ఫలాంది అన్ని బట్టి వాడొస్తే వీడిని దంతాడు, వీడొస్తే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి? అయితే మన వాళ్ళు కొంతమంది అంటున్నారు, ఇంకా 2 ఏళ్ళు ఓర్చుకోండి, మనం వచ్చి వాళ్ళని దందాం. ఇప్పుడు సంఘాలను తన్నించుకుంటున్నాయి. ఒక సంఘం మరొక సంఘాన్ని. ఇప్పుడు ఏమైపోయింది? అన్యజనులకి నువ్వే ఇచ్చావు జుట్టు. నీదేదో నువ్వు ప్రకటించుకుంటా వెళ్తే ఎవ్వడు నీ జోలికి రాడు. వాక్యము నుండి నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నువ్వు స్ట్రైట్గా బోధించుకుంటా వెళ్ళు, ఎవడు నీ జోలికి రాడు. మొన్న ఎవరో తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా, ఆయన అన్నాడంట, పవన్ కళ్యాణ్ తలకాయ పాస్టర్ తలకాయలు నరికేవాడు కాదయ్యా, అతికిచ్చేవాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన చేసుకున్నాడు. మల్కు అనేవాడు వచ్చి ఏం చేశాడు? మల్కు అనువానికి చెవిని పేతురు ఏం చేశాడమ్మా? మెల్లిగా కత్తిరివల నరికాడు. కత్తిరిచ్చాడా? నరికాడు. కత్తితో ఏం చేశాడండి నాన్నగారు? నరికాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రభు ఏమన్నాడు? ప్రభు గుణలక్షణాలు చాటాలా. ఆయా ఆత్మలు, ఆయా సేవకుల ఆత్మలు మనవి కాదు అంటే వాక్యాన్నివి. అది రాజకీయపు ఆత్మ, పోటీ ఆత్మ, తన్నుకునే ఆత్మ, డబ్బు కోసం వెళ్ళే ఆత్మ, పేరు ప్రఖ్యాతుల కోసం వెళ్ళే ఆత్మ. మీరు ఆత్మలను వివేచించి ఎక్కడ వాక్యం ఉందో అక్కడికి వెళ్ళేదే జీవం కలిగినటువంటి ఆత్మ. ఎటుబడితేటు కొట్టుకొని వెళ్ళిపోయేవారు అనుకోండి. మొన్న ఒకరోజు నేను వస్తూ ఉంటే వేరే పాస్టర్ గారు ఎవరో ప్రైజ్ లార్డ్ అండి అన్నారు. నేను నా పని మీద వస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నది ఏంటి తెలుసా? కేయ పాలు దగ్గరికి వెళ్ళి వస్తున్నారు అని. ఏ పాలు? ఈ పాలు ఆ పాలు పాపాలతో నాకు పనిలే. నాకు సంబంధించిన మన దేవుడు బయట లేడు, మన దేవుడు మనలోనే ఉన్నాడు. ఏ నాయకుడు, ఏ వ్యక్తులు, ఏ రాజకీయాలు దేవుని యొక్క ప్రణాళికను ఆపలేవు. యుద్ధాలు జరుగుతాయని చెప్పినాయి, జరుగుతున్నాయి. ఒకరి మీదకి ఒకరికి లేస్తారనేది లేస్తున్నాయి. అంత్య దినాల్లో దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు మధ్యలో ఏ మనుషుడు ఆపగలడు దాన్ని? ఏం చేయాలి తెలుసా? అవి చూసినప్పుడు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని మనం ఏం చేయాలా? మనం సిద్ధపరచుకోవాలి. అలా చేయాలా? పార్టీలు మారాలండి నాన్నగారు? ఏం చేయాలంటారు? ఏం చేయమంటావు యేసేపు? విజయ స్టాలినా? ఏం చేద్దాం? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియరా, మీరు దయచేసి గమనించాలి, నథింగ్ డూయింగ్, మనకు సంబంధం లేదు. అది ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. ఎందుకని ఈ మాట చెప్పానంటే, రాజకీయ నాయకులు ఎవరు గెలుస్తారో. హైదరాబాద్లో ఒక ఆయన అన్నాడు, అంటే అక్కడ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ గుర్తు కారు. అతను అంటాడు, పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా, గ్యాస్ లేకపోయినా కారుని ఎవ్వరు ఆపలేరు. అంటే కారు చక్రాలు మొత్తం ఊడి మూలనుంది. విన్నారా? అంటే వాళ్ళు ఇంకొకటి అంటాడు, ఈ జనరేటర్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా, సోలార్ సిస్టమ్ లేకపోయినా ఫ్యాన్కి తిరిగేయలేదు అన్నాడు. ఫ్యాన్కి వెళ్ళి మూలం కూర్చున్నారు. ఎందుకండి మనకు దాంట్లో తలకాయ దూర్చడం? ఏదో జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళగా ఈ వాక్యాన్ని చాలామంది పట్టుకుంటారని నేను నమ్ముచున్నాను.
బైబిల్లో లేనిది నువ్వెందుకు చేయటం? ఆ ఆత్మ రాంగ్. ఆత్మను వివేచించాలి ఈ కాలంలో. ఏ ఆత్మలు మనల్ని త్రోవ తప్పిస్తున్నాయో మనం ఖచ్చితంగా ఏం చేయాలండి? ఖచ్చితంగా ఏం చేయాలి? పట్టుకో. నువ్వు లోకంలోనే ఉన్నాం మన ఇండియా దేశంలోనే ఉన్నాం. ఎవరో ఒక రాజకీయ పార్టీ ఉంటుంది. ఆ సమయానికి వెళ్ళి నువ్వు ఓటేయి. నువ్వు ఓటేసావు కాబట్టి నీకు హక్కులు కొన్ని ఉంటాయి. నీకు ఆధార్ కార్డు కావాలి, ఇంకొక కార్డు కావాలి, ఇంకోటి కార్డు కావాలి. ఎల్లు, డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్స్ ఉన్నారు. నీ పార్టీ నాయకులతో ఏం పని లేదు. నాయకులు వాళ్ళు పని చూసుకుంటారు. నువ్వు ఒక సిటిజన్గా నీకు ఏది కావాలో అది అడుగు, అంతే. అర్థమైందా? ఒకవేళ ఎవరు చేయలేదనుకో, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. దేవుడు తన వరములను ఆయన స్వంత మహిమ కొరకు, ఆయన జనుల మహిమ కొరకు, తన సంఘము యొక్క మహిమ కొరకు, క్రీస్తు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇస్తాడు కానీ ఆమేన్, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, ఆత్మ వివేచన కలిగి ఉండాలి. వీళ్ళందరూ దేనికి చేస్తున్నారంట? వీళ్ళందరూ దేనికి చేస్తున్నారు? అవి చెప్పుట ద్వారా వాళ్ళు ధనార్జనకు ప్రయత్నిస్తున్నారు, పేరు కోసం ప్రయత్నిస్తున్నారు. రెవరెండ్లు, డాక్టర్లు, బీడీలు, పిహెచ్డీలు, ఇవన్నీ దేనికోసం? ఈ రాజకీయ నాయకులు వెనకాల పరిగెత్తి ఏం సాధించాలనుకుంటున్నారో? క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి. ఆమేన్. కాబట్టి పిల్లరా, దానికోసం దేవుడు వరాలిస్తే, దానికోసం దేవుడు కృపనిస్తే, చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వారి సొంత పేర్ల కోసం దాన్ని వాడుకుంటున్నారు. ప్రవక్త అంటాడు, ఒకడేమో తొలకరి వర్షపు సంస్థ పెడతాడంట, కడవరి వర్షపు సంస్థ పెడతాడంట, ఒకడు ఆ పేరు పెడతాడంట, ఒకడు ఈ పేరు పెడతాడంట. ఎందుకు పెట్టుకుంటాడు? వినరా? మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, రోమన్ కేథలిక్, ఫెలోషిప్లు, ఇంకా ఆ షిప్పు, ఈ షిప్పు, గాసిప్పు. ఎందుకు పెట్టుకుంటారంటే వారి స్వంత పేర్ల కోసం. నిన్న ఒక ఐటెం కొనడానికి నేను ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళినప్పుడు చర్చి పేరు అడిగాడు. చర్చి పేరు అడిగితే వరల్డ్ బ్రైడ్ టబర్నికల్ అని చెప్పాను, గుడారము అని. అతను అడిగాడు, ఏంటి చాలా ఇదిగా ఉంది అని. ఏమి ఇదిగా ఉంది? వాక్యం అయితే యేసుక్రీస్తు, వాక్యము యొక్క వధువు ఎవరు? సంఘము. ఆమేన్. కాబట్టి వాళ్ళు కలుసుకునే స్థలమే ఆ గుడారము, టబర్నికల్. చాలా నైస్, బాగుందనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కదా అది? దేవుని స్తోత్రం. అతడు బ్యాప్టిస్టా, ఫెలోషిప్పా, లోదరనా, ఫలానా, దినకరనా, ఇంకొకరనా, అదా ఇదా వాళ్ళు అడుగుతున్నారు. అదేది కాదు. ఇది బాగుందే. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ మహిమ ఎవరికి? ఇది వాక్యము యొక్క వధువు కొరకైనటువంటి పరిచర్య. ఇది నాది కాదు, ఇది ఇంకెవరిది కాదు, ఇది దేవుని పరిచర్య. ఇప్పుడు మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి రావాలా? ఎవరు మాట్లాడలేదు. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, ఆ దినాల్లో మీటింగ్స్ జరిగితే మీరు గమనించారా? చాలా దూరము ఎండలో నడిచి వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు, చాలా కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ మీటింగ్ జరిగితే అంత దుంపగడప వెళ్ళేవాళ్ళం. చిన్నపిల్లలు నడిపించుకుంటా, కూర్చోబెట్టుకుంటా, భుజాల మీద ఎత్తుకొని అట్టా ఇట్టా చేసుకొని వెళ్ళేలోకి 11:30, 12 అయ్యేది. తాటాకు పందిర్లు అండి. ఏ పందిర్లు? అక్కడ మీటింగ్ జరిగాయి. ఇప్పుడు చూడండి, అంచె దినాలలో ఆసక్తి ఉందా? ప్రజల యొద్దకి పాలన అన్నట్టుగా ప్రజల దగ్గరికి సంఘాలు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి? అమ్మ వింటారా? ఇప్పుడు మీరేమనుకుంటారంటే మొబైల్ సంఘం అయితే బాగుండు, ఇంటికి కూడా మనం ఒక లారీ కొనుక్కొని దాని లోపల సంఘం పెట్టామనుకో, మీ ఇంటికాడికి వచ్చి 1 గంట, మా ఇంటికాడ 1 గంట, వాళ్ళ ఇంటికాడ 1 గంట. ఇదేదో బాగున్నట్టు ఉంది అనుకుంటాడు ప్రతాప్. ఎందుకు వచ్చింది ఇంత తంట ఇది?
మా టైం వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చి దేంట్లో చెప్తాడు, అలా చెప్తాడు. కానీ ఇప్పుడు మన దేవుని కొరకు నిత్య జీవాన్ని ఎదగటానికి మనం దేవుని దగ్గరికి ఎలా రావాలా? ప్రేమతోనో ఆసక్తితో రావాలా. కానీ ఒకటి అన్నాడులే దేవుడు, ముందే అన్నాడు. ఏమన్నాడంటే ఆ దినములలో ఆ దినములలో ఆ విశ్వాసాన్ని కనుగొందునా అని. బాబు ఆదామా, ఓకే, ఇప్పుడు ఆదాం చెమట ఎందుకు తుడుచుకుంటున్నాడంటే అక్కడ పనికి వెళ్ళి ఎండలో పని చేస్తే డబ్బులు వస్తాయి, ఇక్కడేం వస్తాయి? అదే కదా ఆదాం బాధ అంతా. తుడిచేస్తున్నాడు నా ముందు. అది ఆ చెమట ఎందుకు పట్టేస్తున్నాడండి దేవుడు? చెమట లేకుండా ఈ కూలింగ్ పెట్టామనుకో, అక్కడ హౌసింగ్ బోర్డులో ఏసీ పెట్టాం, చక్కగా అందరూ నిద్రపోతా వినేవాళ్ళు. నిద్రపోయినోడు ఏమింటాడు? విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాబు విన్నావా? హల్లెలూయా. మీకేమో యమకింకరలా కనబడుతున్నాం మేము. దేవుని స్తోత్రం కలుగును గాక. అది చిన్న కొద్ది మందికి ఉండే ఫెసిలిటీ ఏంటో తెలుసా? ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడో మాట్లాడతాం అనమాట. అంతేనా? ఎవరో ప్రతాప్ ఎక్కడికి వెళ్ళాడో మాట్లాడతాం, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో మాట్లాడతాం. మీరు వింటున్నారో లేదో చూస్తాం. నా మాట విన్నారా? అదే గుంపులో గోవింద్ అనుకోండి, నా మాట విన్నారా? పెద్ద గుంపు అనుకోండి, ఎవరు ఎడిపోయినా నాకు అనవసరం, నేనేదో చెప్పుకొని వెళ్ళిపోతా. అంటే ఇంటరాక్షన్ ఉండదు ఒక సేవకుడికి ఆ విశ్వాసులకి మధ్య, ఇంకేం ఉండదు. మరి ఏమి లేకపోతే ఎలాగా? నేను చెప్పేది మీరు వింటున్నారో లేదో నేను అబ్జర్వ్ చేయాలో వద్దా? ఇప్పుడు ఏదైనా లెక్చర్ చెప్పుకొని వెళ్ళిపోవటమేనేంటి? నేను వేసే బాణం కరెక్ట్గా నాటిందా లేదా నేను చూడాలి. ఒకటి, ప్రవక్త ఏమన్నాడు తెలుసా? మేకు గోడకు బలముగా దిగగొట్టినట్టుగా ఉండాలి అన్నాడండి. ఎలా ఉండాలంట? మేకు బలముగా. స్నానం చేసావా ప్రతాప్? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఇట్రా, దీని మీద కూర్చో, సోఫా మీద కూర్చో. అక్కడ సరిపోద్దా? ఓకే, డన్. ఓకే, కాబట్టి పిల్లరా, అంటే బలముగా బిగగొట్టినట్టుగా ఉండాలంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ప్రతాప్ నుంచి హొస్పేట నుంచి పిలిపిస్తే పైన కొట్టేసి ప్రతాప్ రైలు ఎక్కే లోపల మొత్తం ఊడి కింద పడ్డాయి అనుకో, ఎలా ఉంటుంది? ఆయన రానేలా, ఇక్కడ కొట్టనేలా, అది ఊడనేలా. ఊడితే ఊడింది, ఫ్యాన్ ఊడి నెత్తి మీద పడితే. విన్నారా? మనోడు మంచి ఎలక్ట్రీషియన్ అని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? కర్ణాటక నుంచి వచ్చాడు మనోడు. వచ్చేసి పైన అలా వేసేసి దానం గారు గట్టిగా తుమ్మెలోకి డమాలు పడింది అనుకో, ఎలా ఉంటుంది కదా? కాబట్టి నేను చెప్పే వాక్యం కూడా వినరా, మీ హృదయ అంతరంగంలోనికి నాటబడకపోతే కీళ్ళు మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం లోపలికి వెళ్ళి మిమ్మల్ని వాక్యంతో కనెక్ట్ చేయకపోతే, గ్లోరీ, ఇక నా వలన ఏం ప్రయోజనం? ఒక సేవకుడి వలన ఏం ప్రయోజనం? వాళ్ళు గనగనలాడే తాళం గంట కొట్టేసి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు ఆదాం ఎందుకు ఇక్కడ ముక్కుతున్నాడంటే అక్కడ గంటకు అలవాటు పడ్డాడు, ఇదేమో వాక్యము. ఆ వాతావరణానికి అలవాటు పడినవాడు ఈ వాతావరణానికి అలవాటు పడతాడా? ఎందుకంటే అతనికి వాక్యానికి కమ్యూనికేషన్ ఉండదు అక్కడ. తన దారి తనదే. ఇది ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది, గట్టిగా కొడుతున్నాడు. లూజుగా మనోడు అంటనట్టుగా ఉండే స్థితి నుండి ఇప్పుడు ఎక్కడ కొడుతుంది? నేను ఎట్లా ఉంది నేను కొట్టేది? టంగ్ అని పడుతుంది, అబ్బో అని చెమటలు తుడిచేస్తున్నాడు. తేలికైన వర్తమానానికి అలవాటు పడిన హృదయం అది. దేనికి అలవాటు పడిన హృదయం? ఇప్పుడు లోతైన మెసేజ్ వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది ఇది? నువ్వు దానికే కరెక్ట్. దేనికి కరెక్ట్? ఆదాం దేనికి కరెక్ట్? తనకు తెలుసు దానికే కరెక్ట్. దేవుడు మంచోడే కాదా? ఏ గూటి పక్షిని ఆ గూటికే జత చేస్తాడు. ఇప్పుడు ప్రతాప్ రొమ్ము విరుచుకొని వెళ్తున్నాడు, ఎందుకంటే తప్పదు ఇక 1 గంట దాకా. అలవాటు, ఏ ప్రాణం అది? అలవాటు పడిపోయిన ప్రాణం అది. ఇంకా దానికి ఏమైపోయింది? కనెక్ట్ అయిపోయింది. ఏసేపు కూడా కనెక్ట్ అయిపోయాడు, ఇంకంతే, ఫిక్స్. కనెక్ట్ అయ్యాక అది వదిలితేనే కరెంట్ పట్టుకున్నాక అది వదిలితేనే నువ్వు పక్కకు వస్తావు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని వాక్యంతో పట్టుకుంటే ఆ ఆత్మ అతన్ని వదిలేదాకా దాంతో కనెక్ట్ అయి ఉండాల. అంతేనా? కాబట్టి పిల్లరా,
ఇక్కడ గమనించినట్లయితే నేను 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 ఆదాం తప్పంటలా, నేనైనా అంతే. నేను ఒక సంఘ శాఖల సంబంధించిన ఫెలోషిప్‌లో నుంచి మొట్టమొదటిసారిగా గుంటూరు వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్తా ఉంటే అర్థమైందా? ఇంత లావు దాన్నేమంటారు? గన్నా? అహా! ఇటు కొడతారుగా మీరు రాళ్ళు పగలగొట్టడానికి. సుత్తే. సుత్తి చిన్నదది. సుత్తి కంటే పెద్ద సమ్మెట. ఈ సమ్మెటతో ఆయన ఢమాన్ కొడుతుంటే నా తలకాయ ఇలా పగిలి మళ్ళా మెల్లిగా అతికించుకునేలాగా మళ్ళీ కొడుతున్నాడు ఒకటి. ఓయమ్మ! నేను ఇక్కడ తట్టుకోలేననుకున్నా. ఆమేన్. తర్వాత మెల్లమెల్లగా అది సమ్మెట దెబ్బ కాదు. ఆ దెబ్బలు తిని, 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 తిని చక్కగా ఆయన ఏం చేశాడంటే ఒక కళను అంటే ఒక ఆకారాన్ని తేవటానికి ఆ శిల్పకారుడు ఎలాగైతే కొట్టి ఒక ఆకారంలోకి తెచ్చాడో ఆయన ముందు పగలగొట్టాడు పెద్ద పెద్ద వాటిని పగలగొట్టి చిన్న చిన్న చేసేసిలోకి అందమైన ఒక వర్తమానము యొక్క అలంకరణ వచ్చింది. ఇప్పుడు ఆదాము అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు మీకు దెబ్బలు తిని ఉన్నారు కాబట్టి మీరు ఎలాగున్నారు కమెంట్ దానికి ఏమైపోయారు, మీరు అలవాటు పడిపోయారు. మనోడు కొత్తగా వచ్చాడు కాబట్టి డబ్బాలు నీళ్ళు తాగుతున్నాడు. కొడతా ఉంటే అసలు కివ్వనలేక కుయ్యనలేక అలాగ బిక్క చూపి చూస్తున్నాడు. మెల్లగా మంగళవారం రైలు ఎక్కిస్తే వచ్చే ఆదివారానికి హాయిగా ఉందిరా నాయన. అమ్మ సమ్మర్ స్ట్రోక్ వచ్చింది, ఇక్కడ సన్ స్ట్రోక్ వచ్చింది. ఏ స్ట్రోక్ వచ్చింది? అయ్యగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలోకి ఏమొచ్చింది? సన్ స్ట్రోక్ కొట్టేసి దిమ్మ తిరిగిపోయింది బాబు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, నేను ఎందుకు అలా చెప్తున్నానంటే నిజమే చెప్తున్నాను, నేను ఆత్మను వివేచిస్తున్నానండి. దేనికి అలవాటు పడిన ఆత్మ దానికే. మామూలు కప్ప వేరు, సాకిరే బండ కింద ఉన్న కప్ప వేరు. మామూలు కప్ప అంతే కదా, మామూలు కప్ప ఒక అమాయకమైన కప్ప, అది ఎక్కడ పడితే అక్కడ ఎక్కుద్ది. మీకు అర్థమైందా? దానికి తెలియక గబక్కన ఎగురు దీని మీద కూడా కూర్చుంటుంది, దానికి తెలియదు. కానీ సాకిరేవు కప్ప ఎలాంటిదో తెలుసా? అది దెబ్బలు వేయటానికి అలవాటు పడింది కాబట్టి అతను వచ్చి కొడతా ఉంటేనే ఇవి బెక అంటాయి, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. అంటే ఎంత బోధించినా దానికి ఇంకేమి ఉతుకుతూ ఉంటే అలవాటు పడిపోయినాయి. ఆమేన్. కాబట్టి పిల్లరా జాగ్రత్త. కీళ్ళు మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను పరిశోధించే వాక్యం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనుష్యుడు ఆమేన్ ఒక ఆరాధన గృహం కలిగి ఉండాలి. ఆమేన్. ఉన్నదా? ఏదో ఒక దానికి నువ్వు ఫెలోషిప్లో ఏదో ఒక దానికి నువ్వు చెంది ఉండాలి. ఆమేన్. ఈ స్థలము నుండి మరొక స్థలానికి, ఆ స్థలము నుండి మరొక స్థలానికి, ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడికి, అక్కడ దెబ్బ తగిలితే అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఆమేన్. తిరగకూడదు. ఆమేన్. ఏం చేయకూడదు? కాబట్టి నువ్వు ఒక ఫెలోషిప్ కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యంతో లంగరు వేయబడాలి. నా మాట వింటున్నారా? ఆ వాక్యముతో నువ్వు లంగరు వేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంటున్నాడు, ఆ సంఘములో నీవు ఏ బాధ్యత కలిగి ఉన్నావో ఆ బాధ్యతని చెయ్యి. ఆమేన్. నీకు ఆమేన్ ఏదైతే దేవుడు తలాంతుగా ఇస్తాడో లేకపోతే ఏదైతే ఇస్తాడో ఆ పని మాత్రం నువ్వు చేయాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, అక్కడ ఏదైనా గొప్ప విషయాల కొరకు, తలాంతుల కొరకు, గొప్ప వాటి కొరకు ఎగబడటానికి వీల్లేదు. దేవుడు నీకేది ఇచ్చాడో దాని యందు నువ్వు ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనా? తరలుపాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆదాం అంటాడు, నన్ను గుమ్మం కాడ పడేశారు. ఎక్కడ? అవన్నీ పరవటం, తొడవటం, ఎత్తటం, బయట పారిపోయటం, చివరికి నన్ను ఈ చర్చిలో ఒక కుక్కలాగా. ప్రియులారా, దట్ ఈస్ ద స్పిరిట్. నాకు ఏ పని దేవుడు ఇచ్చాడో ఆ పనిలో నువ్వు ముందు నమ్మకంగా ఉంటే దేవుడు మరిన్ని విషయాల్లో నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రతాప్ని పిలిపించాం. ఎందుకు పిలిపించాం?
ప్రతాప రుద్రుడేనా లేదంటే భద్రుడని? ఎంత భద్రుడో తెలుసా? ఫోన్ మాట్లాడుతా ఆవిడలో దిగాల్సిన వాడు అన్ననూరులో దిగాడంట. అన్ననూరేనా పక్కన ఉన్న ఊరు? ఇదెక్కడ నేను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను తెలుసు ఈ క్యాండిడేట్‌ని? రేణిగుంటలో మిస్ అయిపోతాడేమో అని ఎక్కడికక్కడ నేను లైన్ చూసుకుంటా వచ్చా. మళ్ళా తిరువల్లూరులో ఆగుద్ది బండది. తిరువల్లూరులో దిగి మామూలు ఏ బండి ఎక్కమన్నా, లోకల్ బండి ఎక్కమన్నా. బ్రహ్మాండంగా ఆవిడలో దిగకుండా అన్ననూరులో దిగాడు. ఎక్కడ లేట్ అవుతాదని నేను మోటివేట్ చేశానో, ఆ లేట్ చెయ్యనే చేశాడు. ఎలా చేశాడు? దిగాల్సిన ఆవిడ్ని దాటుకొని తొందరగా రావటానికి కావాల్సిన ప్లాన్ నేను సెట్ చేస్తే, ఈ ప్రతాపరుద్రుడు ఏం చేశాడు? ఆ ఊర్లో దిగాలి. అక్కడే ఫోన్ వచ్చిందయ్యా అంటే, ఫోన్ ఎక్కడైనా వస్తుంది, అక్కడ నువ్వు ఎందుకు ఎత్తాలి? ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళే టైంలోనే సోది సోది కబుర్లు అందరూ మాట్లాడతారు. వాక్యం చెప్పేటప్పుడు ఏమంటారు? వాక్యం చెప్పేటప్పుడు మొన్న డ్రెస్ వేసుకోలేదే, ఆ డ్రెస్ వస్తుందేమో నేను కూడా చూసి కొందాం అనుకున్నానని ఆడవాళ్ళతో అంటారు. ఇది ఒక కథ. విన్నారా? అప్పుడు అనుకుంటే అది ఆడబెట్టిందా, వచ్చే వారం తెస్తా, అదొక కథ. ఇప్పుడు ఇది నీకు ఎలా మిస్ అవుతుంది? నీ వాక్యాన్ని వేసేస్తుంది దెబ్బ. ఇప్పుడు నువ్వు దిగాల్సిన స్టేషన్ దాటేసావా? మరి ఫోన్ ఎత్తకపోతే ఫోన్ కూడా శోధనేనా? మాట్లాడవేంటా? శోధనే కదా. కాబట్టి కొంతమంది ప్రమాదాలు కూడా జరుగుతాయండి ఫోన్ల వల్ల. నువ్వు ట్రాక్ దాగుతూ ఉంటావు, హలో అంటే అలలో అది కొట్టుకొని పోతుంది. ట్రైన్లో ఒకడు ట్రైన్ దిగుతున్నాడు. ట్రైన్ దిగుతూ ఉంటే కొంచెం వినండి. ట్రైన్ దిగుతూ ఉంటే ఆడెవడో ఏదో బర్త్డేనో ఏదో అనుకున్నట్టుగా ప్యాకెట్స్ పంచుకుంటూ వెళ్తున్నాడండి. ఇలా పట్టండి, ఇలా ఇచ్చాడు ప్యాకెట్. నేను ఇవ్వలేదులే. అలా ప్యాకెట్ ఇస్తే ఏంటిది అని అతని వైపు తిరిగి ఇదేంటిది అనేటప్పటికి పక్కన ఉన్నవాడు సెల్ ఫోన్ లాక్కొని బండి ఎక్కాడండి. వీడు బండి దిగాడు, ఈ ఫోన్ పట్టుకున్నవాడు బండి ఎక్కి ఓయ్ బండి వెళ్ళిపోయిందని ఈడెవడో ఇచ్చినోడు ఇటు చూస్తే వాడు లేడు, వాడు వెనకాల పెట్టెక్కి ఆడు వెళ్ళిపోయాడు. ఏం పోయింది ప్రతాప? సెల్ ఫోన్ పోతే పర్వాలా, మన ఆత్మ పోతే? ఇప్పుడు దేవుని అది ఆయన ఆమెను అంటున్నాడు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ లోకం వచ్చి ఆ వాక్యాన్ని వినకుండా ఎత్తుకుపోతే, నేను చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు ఈ వాక్యం చదువుకుంటా. కానీ నా బాధ ఏంటంటే ఆ ఎంజాయ్ మీలో లేదు. నేను చెప్పడానికి మధ్య మధ్యలో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? డైరెక్ట్గా నేను చెప్తే చెత్తా చెదారంలోకి వెళ్ళిపోతుంది అది. మంచి నేలను విత్తితే మంచి ఫలములు ఫలిస్తాయి. నేల అంటే మీ హృదయం. మీ హృదయంలో క్లారిటీ లేకుండా నేను వాక్యం చెప్పేసుకొని వెళ్ళిపోతే నేను మంచి సేవకుడిని కాదు. ఆ విత్తనం అక్కడ నాటబడిందా లేదా, ఆ మెసేజ్ అక్కడ నాటబడిందా లేదా, అది మీకు అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక కాపరిగా, ఒక రైతుగా నా బాధ్యత. ఒక ఇల్లు కట్టేటటువంటి ఒక కాంట్రాక్టర్గా మన యోసేపు, లేకపోతే బిల్డర్గా ఎలా పడితే అలా కట్టేసి వెళ్ళిపోతే, స్లాబ్ ఎత్తే కూలిపోతే ఇంకెన్నట్టు కూలిపోతే విలువైన ప్రాణాలు పోతాయి, డబ్బులు పోతేపోయినాయి. ఏమవుతాయండి? అంటే దాంట్లో ఎంత కేర్ ఉండాలో, డాక్టర్ వృత్తిలో ఎంత కేర్ ఉండాలో, డ్రైవింగ్లో నీ మీద ఆటోలో ఉన్న వాళ్ళందరూ ఆధారపడతారు, ఎంత కేర్ ఉండాలో అంతకంటే కేర్ దేవుని సేవకుడికి ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేస్తే, చిన్న పొరపాటు బోధిస్తే మీ ఆత్మలన్నిటికీ ఒక దినాన్ని నేను లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని నేను బహు జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. కేవలం యూట్యూబ్లో చెప్పడానికి, ఇంకోటికి ఎవడికో చెప్పడానికి, లేకపోతే ఎవరో చూసి షబాస్ మీరు మంచిగా వాక్యం చెప్పారు అనిపించుకోవడానికి కాదు. అదే అన్నాడు ప్రవక్త, ఈ వాక్యం మనది కాదు, దేవుడు ఇచ్చాడు. మహిమ మనది కాదు, దేవునికే మహిమ జల్లాలా. అయితే నేను లెక్క అప్పగించుకోవాలా. ఈ చిన్న మందను కూర్చిన లెక్క నేనేం చేయాలా? దేవునికి ఎవరు మాట్లాడలా, అప్పగించాలా లేదా? డెఫినెట్గా నేను అప్పగించాలా. కాబట్టి పిల్లరా, ఆత్మను వివేచించుట, నీకు మేలు చేసేదేదో, చెరుపు చేసేదేదో నువ్వు పట్టుకోవాలా వద్దా? తప్పకుండా పట్టుకోవాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, మోషేను గురించి ప్రవక్త మాట్లాడి, నేను జంప్ చేస్తే వెళ్తున్నాను, మగోడొకటి చెప్పుకుంటే వెళ్ళండి అవదు. ఇప్పుడు మోషేను గురించి చూస్తే అతడు ఒక నిస్వార్థపరుడైన గొప్ప ప్రవక్త.
అతడు ఐగుప్తునకు రాజు కాగలడు. ఆమెన్. అయ్యా మెసేజ్ పెద్ద ఏమి అనిపించట్లేదు అని అంటే, అనిపించటం లేదు కాదు, మీకు కనిపించటం లేదు. నాకేదో కనబడుతుంది ఈ మెసేజ్లో, మీకేం కనపడట్లా. అర్థమైందా? అక్కడ ప్రవక్త శిష్యుడు ఒకడున్నాడు. ఆ శిష్యుడు అన్నాడు, రథాలు వచ్చేసాయి, సైనికులు వచ్చారు, ముట్టడి వేశారు. ఆ ప్రవక్తతో అన్నాడు, అయ్యా అయిపోయానంటే, ప్రభువా ఇతడి కన్నులు తెరవంటే అగ్ని రథాలు ఉన్నాయి అక్కడ. అంటే మీకు నాకు మధ్య కలుగుతున్నటువంటి భావన ఇది, ఎందుకంటే ఏం లేదు. నేను ఆయన మహిమ కలిగినటువంటి విషయాలలో ఆనందిస్తున్నాను. మీ మైండ్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మీరు పట్టుకోలేకపోతున్నారు. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఒక 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 డెడికేషన్, ఒక వ్యక్తి యొక్క డెడికేషన్, ఒక మనిషి పూనుకుంటే అది చేయలేడండి. నేను పూనుకొని ఈ సేవ చేయలే. నేను పూనుకొని చెన్నై రాలా. నా స్వంత ఆలోచన మీద నేను చెన్నై రాలా. చెన్నైలో ఏదో చేద్దామని రాలా. నాకు తెలియదు నేను ఎలా వచ్చానంటే దట్స్ ఆల్. ఏదో ఒక నియమం ఇక్కడికి నెట్టుకొని వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇతడు గొప్ప ప్రవక్త. ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఏ ముసళ్ళనైతే రేపు చంపబోతున్నాడో అదే ముసళ్ళు మోషేని తినడానికి ప్లాన్ వేసాయి. ఎప్పుడు? జమ్ము తోటిలో ఉన్నప్పుడు. ఆమె ఇతడు పెద్దోడైతే వీడి తాట తీస్తాడని వాడికి తెలుసు. మీకు అర్థమైందా? ఆ తర్వాత ఐగుప్తును కూల్చడానికి ఐగుప్తులో ఉన్నటువంటి రాజు యొక్క కుమార్తె బానిస పిల్లవాడినైన మోషేని పెంచుకుంది. ఇప్పుడు ఫరో యొక్క రాజ్యాన్ని కూల్చేవాడు ఎక్కడ పెరుగుతున్నాడు? మీరు దేవుని పిల్లలైతే సాతాను సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఈ లోకంలో దాని యొక్క సింహాసనంలో ఉండి ఒకరోజు దాని సింహాసనాన్ని మీరు కూల్చేస్తారు ఇక్కడుండి. అందుకే దేవుడు మిమ్మల్ని లోకంలో ఉంచాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు లోకంలో ఎందుకున్నారు? మీరు దాని సింహాసనంలో బాయ్ చెప్పడానికి కాదు. అక్కడ అపవాది యొక్క తంత్రములను మీరు జాగ్రత్తగా ఉండి మీ ద్వారా దానికి తీర్పు తీర్చడానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒకరోజు అయింది, అతడు ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. అతడు ఒక రాజు కావలసిన స్థానానికి వచ్చాడు. ఇక అంతకంటే గొప్ప స్థానం ఇంకా లేదు. అయితే ఒకరోజు మీరు తర్వాత చూసుకోండి, హెబ్రీ 11:24. ఒకరోజు అతడికి అనిపించింది, ఫరో కుమార్తె యొక్క కుమారుడునని ఒప్పుకుంటే రాజు అవుతాడు. దానికంటే చూడండి, దానికి ఒప్పుకొనకపోతే కలగబోవు బహుమానమందు ఐగుప్తు ధనము కంటే నిజంగా ఒక రాజు రాబోతున్నాడు. అతడు పరలోకమునకు రాజు, సమస్తమునకు సృష్టికర్త. కాబట్టి అతనితో ఉండుటే యోగ్యమని ఎంచుకున్నాడు. మీకు అర్థమైతే వాక్యముతో ఉండుటే యోగ్యమని ఎంచుకుంటారు. ఆమేన్. చాలామంది నా తోటి సేవకులు అంటారు, సార్ ఇంతకాలం 25 ఏళ్ళు ఏదో అని చాలా అనుభవం చెప్తున్నారు, మీరు విన్నామో వీడియోలో, ఏం సార్ మీరేమి డెవలప్ అవ్వలేదు అన్నారు. వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ ఏంటి? ప్రవక్తను కూడా అలాగే అడిగారు, డెవలప్మెంట్ ఏంటి? ఇప్పుడు సేవకులు ఉన్నారు కదా సార్, కొందరు కియా కారులో వస్తున్నారు, అంతేనా? మరికొందరు ఇన్నోవా కారులో వస్తున్నారు, ఇంకా కొంతమంది బ్రాండ్ పెరుగుతుంది, అవునా? బెంజ్ కారులో కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రాండెడ్ సేవకులు. నా బ్రాండ్ అది కాదు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు వాక్యమును ఎలాగైతే ఆయన వెల్లడి చేయాలని నా నుండి కోరుకున్నాడో, కారులు వద్దని నేను అంటలా. వాళ్ళు ఏదో చేసుకుంటే చేసుకోనండి, గాడ్ బ్లెస్ దెమ్. నన్ను ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానం చూసుకోకుండా వేరొకటి స్థానం నాకు రాలేదని ఏడవటం దేనికి? ఆయనకు తెలియదు నన్ను ఎక్కడ ఉంచాలో. బైబిల్ ఏమంటుంది? దీన స్థితిలో ఉండనెరుగుదును సంపన్న. అయితే నేను దానికోసం చూడటానికి కాదు నేను దేవుడు పిలిచింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ పాటికి రిటైర్డ్ అవుతా 54 అంటే ఇప్పుడు 60 ఏళ్ళక రిటైర్మెంట్ ఎంత? ఆంధ్ర గవర్నమెంట్ 58 అంట. అంటే ఇంకొక 4 ఏళ్ళలో రిటైర్ అవుతానండి. మీకు అర్థమైందా? కారణం ఏంటంటే
ఆ ఐగుప్తు ధనము కంటే దేవుడు తన పనిలోకి పిలుచుకున్నప్పుడు అసలు దీంట్లో నేను ఆనందించినంతగా శ్రమ ఉంది బయట. శరీరానికి శ్రమ ఉంది, శరీరానికి దెబ్బలు ఉన్నాయి, శరీరానికి శోధనలు ఉన్నాయి. ఈరోజు గొప్ప కాన్ఫిడెంట్ ఉంది నాకు. ఏంటా కాన్ఫిడెంట్? పరలోక సంబంధం, నో డౌట్ ఎట్ ఆల్. ఆమేన్. కాబట్టి ప్రియులారా, భూమి మీద ఖ్యాతి కోరుకోలేదు అతడు. ఆమేన్. భూమి మీద గొప్ప విషయాలు అతని కంటికి కనబడలేదు. ఐగుప్తు ధనము కంటే ఆమేన్ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా రాజుగా ఉండుట కంటే ఆమేన్ తను తాను తగ్గించుకున్నాడు. యేసుప్రభు యొక్క గుణలక్షణము మోషేలో ఉంది. అది ఆత్మ అంటే. మోషేలో ఉన్నది లోకమైతే అతడు ఐగుప్తుకు రాజు అయ్యేవాడు. వాక్య నెరవేర్పు ఎలా కలుగుతుంది? మోషేలో ఆత్మను వివేచించారా? పట్టుకుంటున్నారా? ప్రభు ఎలాగైతే రేపు తగ్గించుకొని రాబోతున్నాడో అదే ఆత్మ మోషేలో ఉంది. అతడు పుట్టినప్పుడు యేసు ప్రభుకి మరణ శాసనము చిన్న పిల్లలప్పుడు వచ్చిందే, అదే కాలంలో ఇతను పుట్టినప్పుడు వచ్చింది. అది తప్పించుకున్నాడు, ఐగుప్తుని తప్పించుకున్నాడు. ఆమేన్. కాబట్టి పిల్లరా, యేసు క్రీస్తు యొక్క గుణ లక్షణాలు, ఆ ఆత్మ వాక్యపు స్పిరిట్ మోషేలో ఉంది. చూడండి, నిజమైన సేవకులు ఎలా ఉన్నారో, లోకపరులు ఎలా ఉన్నారు. నిజమైన సేవకులు ఏం చేశారంటే ఆ ఏటిని వినియోగించుకోలేదు. ఐగుప్తులో ఉన్న ధనాన్ని వినియోగించుకోలేదు. యేసు ప్రభు కూడా సాతాను అన్నది, నీవు నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ, ఆయన లోబడలా. ఆయన లోబడని ఆత్మ నీలో ఉన్నట్లయితే, క్రీస్తు ఆత్మ, నువ్వు కూడా లోకానికి లోబడవు. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను కొంతమంది సేవకులను చూస్తున్నా, పోటీలు పడుతున్నారండి ఇంకో సేవకుడి కంటే. ఒకడు ఏం చేస్తాడు తెలుసా? ఒక బిల్డింగ్ కడతాడు, ఆ బిల్డింగ్ అప్పులు తీరిపోతాయండి. ఏమవుతాయి? ముందు కట్టిన అప్పు, ఇప్పుడు పాత లోన్ తీరగానే కొత్త లోన్ తీసుకున్నట్టుగా, అవునా, అప్పు తీరిపోగానే ఇంకా మంచి బిల్డింగ్ కట్టాలి. ఓరు నాయన, నా రాజ్యము భూ సంబంధమైంది కాదని దేవుడు అంటుంటే, నా మాట విన్నారా? వీళ్ళు చర్చీల మీద చర్చీలు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. కంఫర్ట్గానే ఉంది, అది పడేయటానికి ఎంత అవుద్ది? ఇప్పుడు దానం గారు, ఇప్పుడు మేము లింగంగుంటలో కట్టే మందిరం వేరు. ఎందుకు మందిరం వేరంటే, అందంగా తయారు చేయడానికి అట్లా ప్లేస్ అలా నివాసయోగ్యంగా లేదు. తలుపులు, కిటికీలు మొత్తం పాడైపోయినాయి, గోళ్ళన్నీ పగుళ్ళు వచ్చేసినాయి, క్రాక్స్ వచ్చేసినాయి. చాలా కాలమైంది అది కట్టి. విన్నారా? అది ప్రజలకు ఇబ్బందిగా ఉంది. అలాగైతే పర్వాలా, నీకు ఇబ్బందిగా ఉంటే పర్వాలా, నీ సౌఖ్యత కోసం కట్టుకుంటే పర్వాలా. అందం కోసం, సౌందర్యం కోసం కట్టడం మొదలెట్టారనుకోండి, దేనికోసం? ఇంకా మా చర్చి వాళ్ళ చర్చి కంటే బాగుండాల, ఇంకా మా చర్చి వీళ్ళ చర్చి కంటే బాగుండాల, ఇంకా మా చర్చి అలా బాగుండాల. ఆమేన్. అది కాదు. నేను ఇప్పుడు దీంట్లో జరిగే మార్పు చేర్పులు కూడా అందం కోసం కాదు, సౌఖ్యం కోసం. సౌఖ్యం వేరు, ఆకర్షణ అందం వేరు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఎండ తగులుతుంది, సౌఖ్యం కావాలా వద్దా? నేను చెప్పేది అది. దానికోసమైతే నీకు ప్రాబ్లం లేదు, కానీ ఆత్మవర్ధిల్లు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండే ప్రాబ్లం లేదు. కానీ ఆమేన్. ఆ మాట వినపడుతుందా? అంతేగాని ఆకర్షణ కోసం, అబ్బా యశోద మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఒకటి ఉన్నది, అది రాజీవ్ గాంధీ నగర్, ఇది ఎన్నో లైన్, మూడవ తెరువు వెళ్తున్నాము. ఆ మూడవ తెరువా, ఆ పైన ఒకటి ఉంది, మంచిగా పెయింటింగ్లు గట్టిగా ఉంటాయి, లోపల ఏసీ ఎయిర్ కండిషన్ అంట కదా అని చెప్పుకోవటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు యశోద ఏం చెప్తుంది? అక్కడ ఏదో ఒక కొట్టం ఉన్నది, ఆ గొట్టమా పశువుల ఏమంటారు? పశువుల కొట్టమా ఏమంటారు దాన్ని? పశువుల పాక కాదు, కొట్టమేనా? చెప్పవా మిస్టర్? తమిళ కొట్టాయా? కొట్ట. ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే, యాడికి పోతున్నామంటే కొట్ట. ఎక్కడ కొట్ట? అరుళ్ మాస్టర్ గారి కొట్ట. ఆమేన్. మరి ఇక్కడ మంచి మంచి ఆలయాలు ఉన్నాయి, మంచి మంచి
మీకు సౌకర్యం ఉంది, మంచిగా చల్లటి వాతావరణం ఉంది, మీకు అన్ని ఫెసిలిటీ మేము ఇస్తాం. రేప మాప గుడ్ ఫ్రైడేకి మీకు ఏమి ఇస్తాం? పానకాలు ఇస్తాం. పానకాల పూనకాల అవన్నీ ఇస్తాం. ఈస్టర్కి బట్టలు ఇస్తాం, కేకులు కట్ చేస్తాం, పెద్ద పెద్ద కేకులు. క్రీస్తునేడు లేచిన ఎప్పుడో లేచాడు, నీకు ఇప్పుడు తెలిసిందా? నీకు ఇప్పుడు తెలిసిందా బాబు? నీకు ఈరోజు తెల్లారిందా? ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చే రోజు ఇప్పుడు లేసేవంటావేంటి? ఎప్పుడో లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేఖనాలు అర్థం కావట్లేదు. కాబట్టి పిల్లరా, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడని వెళ్ళారు తెలుసా? రాజగృహంలో ఉంటాడని వెళ్ళారు. కానీ ఆయన ఎక్కడున్నాడు? కొట్ట. ఎక్కడున్నాడు ఆయన? ఈరోజు కూడా వాక్యం అక్కడే ఉంది. హల్లెలూయా. సాతాను అవ్వను అందమైన దారిని చూపించి మోసగిచ్చాడు. ఈరోజు సాతాను అవ్వను మోసగిచ్చాడు అన్నారు. మనల్ని ఈ అందమైన ఆలయాలు మోసగించట్లేదా? కమాన్ కమాన్ కమాన్. ఇక్కడ మీకు అలాంటివి ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. మోసం ఏదేంలో జరగల, ఇప్పుడు కూడా జరుగుతుందండి. దీన్ని ఎవ్వడు గుర్తించట్లా. ఆత్మను వివేచించాలా, ఆత్మను వివేచించాలా. ఆ చర్చీలు నిన్ను ఎక్కడ పడగొడుతున్నాయో వివేచించాలా. నేను అనుకున్నాను, నా మాట విన్నారా? నేనేమనుకున్నానంటే, ఈ సిఎస్ఐ చర్చికి వెళ్ళేటటువంటి ప్రతాపు, నా మాట విన్నారా, ఇక్కడికి రాడనుకున్నాను. ప్రతాప్ ఎవరెవరు పెద్ద పెద్ద పాస్టర్ల గురించి చెప్పేవాడండి. ఫలానా జైపాల్ గారు అనేవాడు, ఆయన అనేవాడు, ఈయన అనేవాడు, దినకరణ అనేవాడు, ఆ కరణ అనేవాడు, ఈ కరణ అనేవాడు. ఆమెన్. కాబట్టి ఈరోజు ఏం పట్టుకుంది ఆ క్యాండిడేట్ని? వాక్యము పట్టుకున్నది. హల్లెలూయా. ఇంత దూరం ఎందుకు వచ్చావా నువ్వు? దేనికోసం వచ్చావు? వాక్యం పట్టుకున్నది. మీరందరూ దేనికోసం వచ్చారు? వాక్యం పట్టుకున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, ఇక్కడ మోషే ఏం చూశాడంటే పైనున్న దాన్ని చూశాడు. ఆమేన్. ఇప్పుడు అన్నాడు, మోషేని దేవుడు ఒక నాయకుడిగా చేశాడు, మోషేని దేవుడు ఆకర్షించాడు, మోషే ద్వారా అనేక కార్యాలు చేశాడు. అయితే ఆ ప్రజలు దేవుని మాట వినకపోతే మోషేతో ఏమన్నాడు తెలుసా? నువ్వు తప్పుకో మోషే, నీ ద్వారా నేను ప్రత్యేక జనాంగాన్ని చేస్తాను, ఈ ప్రజలను నేను నాశనం చేస్తానని అంటే, మోషేలో ఉన్న దేవుని ఆత్మ అన్నది, అయ్యా నీ ప్రజలను నువ్వు చంపొద్దు, నీకేదైనా కోపం ఉంటే నా మీద. ఇది ఎవరి ఆత్మ? క్రీస్తు ఆత్మ మోషేలో. ఈరోజు దేవుని సేవకులమైతే మనలో ఏ ఆత్మ ఉండాలా? క్రీస్తు నీలో కనపడాలా. బైబిల్ సంఖలో కాదు కనపడాల్సింది, బైబిల్ గుండెల్లో కనపడాలి. బైబిల్ మరొక చోట కాదు కనపడాల్సింది, బైబిల్ నీ జీవితంలో కనపడాలా. కాబట్టి ఈరోజు ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో చూసుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? అది వాక్య ప్రకారము, వాక్య ప్రత్యక్షత నీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దేవుని స్వభావం ఉందా? క్రీస్తు స్వభావం ఉందా? ఆమేన్. కాబట్టి పిల్లరా, అలాగే ప్రవక్త అంటాడు, యోసేపుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యోసేపులో ఉన్న వరమును బట్టి తండ్రి ప్రేమించాడు. ఆ వరమును బట్టి ఎవరు ప్రేమించాడు? తండ్రి ప్రేమించాడు. ఆమేన్. అదే వరమును బట్టి అన్నలు ద్వేషించారు. ఇది ఎక్కడ ఉంది? హేబేల్లో ప్రత్యక్షత ఉంది. హేబేల్లో ఏముందండి? జాగ్రత్త, మెట్ల మీద పడతారు. హేబేల్లో ప్రత్యక్షత ఉంది. ఆమేన్. హేబేల్లో ఏముంది? ప్రత్యక్షతను బట్టి దేవునికి ఇష్టమైన అర్పణ ఇచ్చాడు. కయ్యోను దేవుని సంబంధి కాడు, కయ్యోను వాక్య సంబంధి. అయితే కయ్యోను వాక్య సంబంధి కానప్పుడు అతడు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? ఆదాం ఒప్పుకున్నాడా? వేసాడు దెబ్బ. నువ్వు ఒప్పుకుంటావు, వేసేస్తావా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి తాను ఇప్పుడు నేను ఇతరులతో పోల్చుకోకూడదు. ఒకవేళ నాకంటే దానం గారిని దేవుడు యాక్సెప్ట్ చేశాడు అనుకో, మెల్లిగా మద్రాసు పిలిచి పొడిచేత్తమేనా? నా మాట అర్థం కాదా మీకు? అది ఎవరి స్వభావం? నేను పొడవంసర్లా, ఇక్కడ తీసుకొచ్చి ఈయన దుర్మార్గుడని ఒక్క మాట పొడితే చాలు. మీరందరూ ఏమనుకుంటారు? సన్మానం చేస్తాడేమో ఈయనకి అనుకుంటే, ఈయన ఏం చేశాడు? అతని యొక్క స్వభావాన్ని చంపేశాను నేను. ఇప్పుడు హత్య కంటే ఘోరమైంది అది.
దేనికంటే ఘోరమైంది? ఇప్పుడు ప్రతాపుని పిలిచా, ప్రతాపు యొక్క మంచితనాన్ని చంపేశా నేను ఇక్కడ. అప్పుడు ప్రతాపుని చూసినప్పుడల్లా మీరు ఏమనుకుంటారో తెలుసా? ఈయన పెద్ద క్రిమినల్ అంట. ఎవరు చెప్పారు? అయ్యగారు చెప్పారు. ఇప్పుడు నేను దేన్ని చంపాను? నేను మాట్లాడాల్సింది ఎలా మాట్లాడాలి? మంచి ఉంటే మంచి చెప్పాలా, చెడు ఉంటే తీసేసుకోమని చెప్పాలా. అంతేగాని కయ్యూనెళ్ళి హేబెల్ని చంపొచ్చా? అందుకే వాడు దుష్టుడి సంబంధం అయ్యాడు. ఆ ఆత్మ, ఇద్దరు ఆత్మలు గమనించారా? ఇద్దరు ఆత్మలు గమనించారా? ఇప్పుడు హేబేలో రక్తము మొరపెట్టింది. ఏమని మొరపెట్టి ఉంటుంది? ప్రతాప్, హౌస్పేట ప్రతాప్ చెప్పు, ఏమని మొరపెట్టి ఉంటుంది? హేబేల్ రక్తం ఏం మొరపెట్టి ఉంటుంది? చెప్పండి, మీరు చెప్పండి. హేబేలు రక్తము కయ్యూను విషయంలో ఏమని మొరపెట్టి ఉంటుంది? కాబట్టి పిల్లరా ఏంటండి? ఎందుకని అది దేవుని యొక్క గుణలక్షణం అయి ఉన్నది. దేవుని యొక్క గుణలక్షణం ఎప్పుడు కూడా ద్వేషించదు అనేది గుర్తుపెట్టుకోండి. మీలో దేవుని ఆత్మ ఉంటే, ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు కదా, ముగ్గురు అక్క చెల్లెల్లో కొన్ని కొన్ని హైలైట్స్ ఉంటాయి, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ యశోద బాగా చదివింది, అంతేనా? సమీరా సగం చదివింది, అంతేనా? హాఫేనా? హాఫ్ చదివింది. 25% చదివింది, 1/3, 30 భాగమే చదివింది అనుకో. 30 కాదు, హాఫ్ కంటే కూడా తక్కువే, 25% అనుకో. ఇప్పుడు ఏమొచ్చింది? వ్యత్యాసం వచ్చిందా? చదువే అనుకుంటున్నాను, ప్రత్యక్షత పక్కన పెట్టండి. చదివే అనుకుంటున్నాను. చదువుని బట్టి ముగ్గురికి ఏమొస్తుంది? ఇప్పుడు యశోద చదువుకుంది కాబట్టి యశోద ఏమనొచ్చు అంటే, అమ్మలో నేను అన్నీ ఎరిగి చెప్తున్నా జాగ్రత్త అని అంటే, ఏంటి పెద్ద బడాయి నువ్వు చదువుకున్నావనా? జాగ్రత్త, నీ చదువు గిదువు తీసుకెళ్ళి ఆడ బార నూగుతా. ఎక్కడ? సాల్మన్ అన్నోళ్ళ చర్చిలో. కాబట్టి కారణం ఏంటి? బికాజ్ అక్కడ నీకేమొచ్చింది? దేవుని దైవీకత వస్తే, మీరు అలా అని కాదు నేను అనేది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దైవీకత అయితే ఒకరికంటే ఒకరు యోగ్యులని లోబడతారు. ఇప్పుడు ఆ ఆత్మలు ఎలాంటివో చూసారా? ఇప్పుడు ఆత్మలను వివేచించారా? ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు యోసేపులో ఉన్న ఆత్మ ఏంటి? అన్నల్ని ద్వేషించాడా, ప్రేమించాడా? తండ్రి ఏమన్నాడు? వెళ్ళు, నీ సోదరులు ఎక్కడున్నారో కనుగో, ఇదిగో ఇది తీసుకెళ్ళి అది తీసుకెళ్ళి అని అంటే సంతోషంగా వెళ్తే, అన్నలు వస్తున్నాడు రాని అని చెప్పేసి వాళ్ళ ఆత్మలు ఎలాగున్నాయి? ఇతడు మనకంటే గొప్పగా హెచ్చించుకుంటున్నాడు, ఇతను వేసేద్దాం. దేని బట్టి? వరమును బట్టి. దేని బట్టి? యోసేపులో ఉన్న వరమును బట్టి కీడు వస్తుంది. అక్కడ నీ మంచితనం కొన్నిసార్లు నీ కీడు కలిగించవచ్చు, మిమ్మల్ని ఇతరులు అవమానపరచవచ్చు. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది మీకు? ఆఫ్టర్ ఆ చర్చికి వెళ్తే మీకు ఏమొస్తుంది? ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన ఏంటి చెప్పేది? కానీ మీరు ఆత్మను పట్టుకోవాలి. ఇక్కడ నేను ఏది బోధిస్తున్నాను పట్టుకోవాలి. ఇక్కడ డబ్బు కోసం ఏర్పాటు చేయబడిందా, లేకపోతే సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిందా, దేవుని ఆత్మ మూలంగా కలుగుతుందా, ఇది మీరు పట్టుకోవాలి. ఆమెన్, ఆమెన్. పట్టుకుంటే అది సత్యమని ఎరిగితే మీ హృదయంలో ఎలాంటి ఆలోచన ఉండదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? యోసేపును తన ఆత్మతో నింపాడు. అతను ఒక ప్రవక్తగా దేవుడు ఎంచాడు. ఆమేన్. అతడు ఆత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇతడు వెళ్ళగానే అతడు చూసి ఏం చేశాడో తెలుసా? అన్నదమ్ములు చూసి మళ్ళా కయ్యూనులాగానే చేశారు. ఆయన తీసుకొని ఏం చేశారో ఆ గోతులో పడేశారు. ఆమేన్. అయితే మీరు గమనించారా? దేవుడు ఆమేన్ యోసేపును హెచ్చించాడు. కర్మ నింద భరించాడు క్రీస్తు వలె. ఆ తర్వాత అతడు హెచ్చింపబడినప్పుడు అన్నదమ్ములు వస్తే వీళ్ళని వేసేయండి అని ఐగుప్తుకు ఒక మాట ఇస్తే చాలు చంపేస్తారు అన్నదమ్ముల్ని. ఏమన్నాడు తెలుసా? దేవుని గుణలక్షణం ఆత్మ ఏమన్నాడు తెలుసా? తన సోదరుల్ని క్షమించాడు అన్న మాట ఎంత అద్భుతమైన మాట అంటే, సోదరులారా మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఇది దైవిక గుణలక్షణం. మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు అలా చేసి ఉండకపోతే, మీ హృదయాలు కఠినం కాకపోతే ఈరోజు మీకు ఆహారం దొరికేది కాదు. ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడు యోసేపు? మేలు కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే
ఆ గుణ లక్షణాలను పట్టుకోవాలి, ఆత్మ యొక్క కదలికను పట్టుకోవాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మోషే స్వకీర్తి కొరకు వాడుకోవాలా. ప్రవక్తలు ఎవరు కూడా తన స్వంత జ్ఞానంకి మీద ఆధారపడలా, పేరు ప్రఖ్యాతుల కోసం చేయలా. దేవుడు తనకి అప్పగించిన పనిని వారు సంపూర్తి చేశారు. ఇప్పుడు నా వర్క్ ఏదో నాకుంది, నేను మీకోసం కాదు, ఇంకొకరి కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు, మీకోసమని నేను అబద్ధం చెప్పలేను. దేవుడు ఇచ్చిన పనిని నేను కంప్లీట్ చేసి వెళ్ళాలంతే. మీరు దాన్ని తీసుకుంటారో తీసుకోరో అది మీకోసం, అది అది యువర్ సెల్ఫ్. బట్ నాకు అప్పగించిన పనిని నేను తుదముట్టించుట నాకు ఇవ్వబడినటువంటి నియమము. అంతేనా? గుడ్. కాబట్టి పిల్లరా, కీర్తన గ్రంథంలో 21:1 ఏమన్నాడు తెలుసా? నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని కీర్తనకారుడైన దావీదు ఘోషించాడు. ఇప్పుడు దావీదులు ఎవరున్నారు? అంటే ఆత్మను వివేచించాలా. ఒక సేవకుల్లో దేవుని ఆత్మ ఉందా, లేకపోతే వాక్య విరోధ ఆత్మ ఉందా, పరీక్ష చేయాలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే మాట క్రీస్తు కల్వరిలో పలికాడు. ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఎక్కడ అంటున్నాడండి ఆ మాట? సిలువలో క్రీస్తు రాకముందే దావీదులో దేవుడు పలికాడు. ఒకరోజు దావీదు రాజుగా కావలసిన వాడై ఉన్నాడు. దావీదు మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆమెన్. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ బెన్యామీను గోత్రీకుడైన సౌలు ఇంటివాడైనటువంటి షిమి, ఓకే, అతడు ఏం చేశాడు తెలుసా? దుమ్మెత్తి పోస్తున్నాడు. ఎవరి మీద? దావీదు మీద. దావీదు నిరాకరింపబడిన రాజుగా మార్గంలో వెళ్తున్నాడండి. నా మాట వినబడుతుందా? దుమ్మెత్తి పోస్తా ఉంటే దావీదు దగ్గర సైనికులు ఉన్నారు. ఈ కుక్కలాంటి వాడు వాగుతుంటే ఎంతసేపు ఊర్చుకోవాలి, వేసేస్తామన్నారు. దావీదు అన్నాడు, జరగని. దావీదులోని క్రీస్తు ఆత్మ ఏమంది? ఇప్పుడు మనం క్రీస్తు యేసులోని బాప్తిజం పొంది మనకు కూడా ఏ ఆత్మ ఉండాలమ్మా? ఏ ఆత్మ ఉండాలండి? గయాల ఆత్మ, బూతుల ఆత్మ, ఒకరి మీద ఒకరిని తక్కువ చేసే ఆత్మ, అంతేనా? మళ్ళీ ఫోన్లో రికార్డ్ చేసి చాడీలు చెప్పే ఆత్మ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే ఆత్మ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పే ఆత్మ. ఈ ఆత్మేనా? ఇది ఎవరి ఆత్మ? కరెక్ట్ చెప్ప. దైవాత్మ అంటండి. ఏ ఆత్మ? దేవుని వాక్యానికి సంబంధించిన ఆత్మ. ఒకరోజు ఏలియా కాలంలో ఏలియా శిష్యులు ఏం చేశారు తెలుసా? చేదు కూరలు వంట వండారండి. అలా ఎందుకు వండుతారు చేదు కూరలు? అంత బుద్ధి లేని వాళ్ళు అంటారా? 2 ఆకులు ఒకేలాగా ఉన్నాయి. 2 ఆకులు ఎలా ఉన్నాయి? ఈ 2 ఆకులు గమనించలేక గోంగూరలాగా ఇంకో గోంగూర ఉంది. ఇది గోంగూరే కాదా అని చెప్పేసి పాపం 2 కిలోలు 3 కిలోలు మటన్లో వేస్తే గోంగూర కాదు అది. ఏ కూర కాదు. అప్పుడు నువ్వేమనుకున్నావు? నెంబర్ 1 గోంగూర, ఇది చెన్నై గోంగూర అనుకున్నావు. విన్నారా? తీరా చూస్తే అది గోంగూర కాదు, తోటకూర కాదు. కాబట్టి పిల్లలు మీరు గమనిస్తే అది చేదు కూర అంట. ఈరోజు జరిగేటటువంటి సిచ్యువేషన్ అదే. కాబట్టి ఇప్పుడు ప్రవక్తలో ఉన్న జీవము దేవుని మూలంగా ఆ చేదును ఎలా మార్చిందంటే రుచికరమైన ఆహారంగా మార్చింది. నేనంటాను, లోకంలో చేదే ఉంటుంది, లోకంలో విమర్శించే వాళ్ళే ఉంటారు, లోకంలో వాక్యాన్ని ద్వేషించే వారే ఉంటారు. కానీ వారు చేదే, నువ్వు కూడా చేదు అవ్వకూడదు, డబుల్ చేదు అవుద్ది. నీలోని జీవము దానిని జీవంగా మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు కూడా చెడుగా మారకూడదు. కంటికి కన్ను పంటికి పన్ను, తప్పది. నా మాట విన్నారా? కాబట్టి దేవుని యొక్క కదలిక ఆమె దావీదులో ఉన్నప్పుడు దావీదు అన్నాడు, తిట్టుకొని ఏదైనా చేయని, ఇది దేవుడు చూస్తాడులే. ఆమేన్. మీకు అర్థమైందా? చాలా సందర్భాల్లో నాకు అప్పుడు అర్థం కాక
ఈ పరిచర్యని ఏదన్నంటే వర్తమానం వాళ్ళందరిని చూసి నేను చాలా మోసపోయానండి. వాళ్ళు వాళ్ళ మీద పడి అంటారు, ఏసేస్తాం, కోసేస్తాం, నరికేస్తాం అంటారు. అర్థమైందా? మన వాళ్ళు వెళ్ళి డిబేట్లో కూర్చున్నారు. నువ్వు డిబేట్లు చేస్తే సైతాను మారుద్దా? నువ్వు వివేచించాలి కదా. ప్రవక్త అంటాడు, ప్రవక్తలకు వివేచన ఆత్మ ఉండాలి, కాపర్లకు వివేచన ఆత్మ ఉండాలి. దెయ్యంతో ఎంతసేపు పోరాడుతావు చెప్పండి? నీ నీతిని నువ్వు కాపాడుకో. నీకు కలిగిన దాన్ని ఏం చేయాలా? కలిగిన దాన్ని కొనసాగించాలా. ఏం ప్రతాప్, చిరిగిపోయిన ప్యాంటు ఫ్యాషనా లేకపోతే ఆటోమేటిక్ చిరిగిందా? ఫ్యాషన్ అయితే కాదు కదా. ఓకే, గుడ్. వివేచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆత్మలు అంటే ఒకవేళ ఫ్యాషన్ టైప్లో వేసుకున్నావా లేకపోతే నిజంగా చినిగిందా తెలుసుకోవాలి కదా. నీకు కూడా ప్యాంట్ చిరిగిందా? నీకు బాగానే ఉందా? ఓకే, డన్. మంచి చేసుకుని రండి దేవుని సన్నిధి. రాజకుమారులు మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి అంటే వెళ్ళేసి దాన్ని ఏమంటారు, బ్రాండెడ్ షర్ట్లు, బ్రాండెడ్ ప్యాంట్లు అవసరం లేదు, కానీ కలిగినవి మందిరానికి వచ్చేటప్పుడే మంచిగా రావాలి. ఎవరికో చూపించడానికి కాదు. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎంత దర్జాగా వెళ్తామో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంత దర్జాగా రావాలి. దానం గారు లుంగి కట్టుకొని వచ్చేవాడిని ఈ స్థాయికి మార్చాను నేను. ఇస్త్రీ లేకుండా రావట్లేదు ఇప్పుడు ఆయన, షేవింగ్ లేకుండా రావట్లేదు ఆయన. ఎందుకంటే మహారాజు సన్నిధికి వస్తున్నాం మనం. ఎలా రావాలి ఇక్కడ రాజు సన్నిధికి? హుందాగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంటికాడ మనం ఎలా పడితే అలా ఉంటాం. నిన్ను అంటలేదులే ప్రతాప్, నీలో ఉన్నదాన్ని అండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇంట్లో ఎలా పడితే అలా ఉంటామో. నేను టీ షర్ట్ నైట్ ప్యాంట్ వేసుకొని ఉంటాను. ఇప్పుడు టీ షర్ట్ వేసి నైట్ ప్యాంట్ వేసుకొని నేను వాక్యం చెప్తే ఎంత మర్యాదగా ఉంటుంది? మీరందరూ వాక్యం వచ్చాక మారారు కాబట్టి, మారనప్పుడు లెక్క అయితే అందరూ నైటీలు వేసుకొని వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఎంత దరిద్రంగా ఉండేది ఇక్కడ పరిచర్య. కాబట్టి పిల్లరా, నేను చెప్పే జాగ్రత్తగా వినాలి. వెరీ హంబుల్. దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా. అందుకే మనవాడిని వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రమ్మన్నాను. ఈ ప్రతాప్ని, కన్నడ ప్రతాప్, తమిళ్ ప్రతాప్. తమిళ్ టైగర్, కన్నడ టైగర్. ఓకే, మనకు అన్ని రాష్ట్రాల టైగర్లు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఓకే, ఈడు మిక్స్డ్ టైగర్ అంటే ఆంధ్ర తమిళ్ టైగర్. ఇది రెండు టైగర్. ఆమెన్. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. దేవుని ఆత్మ మరియు దెయ్యపు ఆత్మ పని చేయుట కనిపెట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దావీదు ఆ చచ్చిన కుక్కను వేసేస్తానని సైనికుడు అంటే, ఇప్పుడు దావీదు ఏమనాలా? ఏసై అనాలా? అన్నాడా? దావీదు అలా అనలేదు, కానీ నేనైతే ఏసై అనేవాడినండి. అట్లా చూస్తున్నాడండి. అంటే మన స్వభావం చెడ్డదండి, దేవుని స్వభావం మంచిది. అంతేనా? ఇప్పుడు నువ్వైనా ఏసై అంటావు, కానీ ఎందుకు అనలేదంటే క్రీస్తు స్వభావము ఆమెన్ మనలోకి రావాలిగా. మరి ఒకప్పుడు నేనే ఏసై అన్నాను కదా, ఇప్పుడు అనను. ఎందుకంటే క్రీస్తు స్వభావం అర్థం చేసుకున్నానే. నా మాట అర్థం కావట్లేదా మీకు? నేను క్రీస్తు స్వభావాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ మాట నేను అనలేను. నా మాట అర్థం కావట్లేదు మీకు? మీరు క్రీస్తులోకి వచ్చాక ఇప్పుడు ప్రతాప్ను వదిలిపెడితే 10 మందిని తనలేడా అంటే తంతాడు, కానీ తన్నకూడదు. ఇప్పుడు అంతకుముందు పెళ్ళిళ్ళు నువ్వు కలబడవచ్చు, దొల్లొచ్చు, వాళ్ళని తన్నొచ్చు, మీ బావని తన్నొచ్చు. ఇప్పుడు తన్నకూడదు. ఆ క్రీస్తు స్వభావం మనలోకి వచ్చింది. అప్పుడప్పుడు అంటే ప్రతాప్ వాడిని కాళ్ళు చేయాలి, ఇరిచేయాలి అయ్యగారు. ఇరవకూడదని తప్పు. హృదయంలో ఏదైనా కార్యం చేయాలి తప్ప ఇరిచేయాలా? ఇరిచేస్తే ఆమె ఎలా బతుకుతుంది? ఇంకా టీవీఎస్ 3 చక్రాలు టీవీఎస్ వేసుకొని వెళ్ళాలి మీ బావ. విన్నారా? నో సార్. మనము వాళ్ళు ఎంత హింసించినా ఏది చేసినా క్రీస్తు ఆత్మ నీలో ఉంటే సహించాలా. సహించిన వారమైతే ధన్యులు. చాలామంది ఆదాం పొద్దున్నే వచ్చి చెప్పండి అయ్యా అన్నాడు. చేతులు తీ అన్న. ఏందయ్యా అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ ఏమనుకున్నాడు? నేను ఏదైనా అంటానేమని భయపడ్డాడు. కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేలాగా ఏమనుకున్నాడు? కొద్దిగా లూజ్ అయ్యాడు. ఇంకా ఫ్రీడమ్ వచ్చేలాగా ఏం చేశాడు? కూర్చున్నాడు కాబట్టి నేను చెప్పేది వింటున్నాడు. అంటే మానవ స్వభావానికి భయపడ్డాడు.
మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. వాక్య స్వభావం మనలోకి రావాలి. ఏ స్వభావం రావాలి? ఓకే. ఇప్పుడు దావీదు అన్నాడు, అతని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అతను అన్ని ఒకవేళ దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. ఆమేన్. కాబట్టి పిల్లరా ఒక దినాన అతడికి దావీదు ఉపకారం చేశాడండి. నిరంతరము దావీదుని కనిపెట్టుకొని ఉన్నాడు అతడు. కీడు చేస్తుంటే ఒక దెబ్బకు పోయేవాడు. మేలు చేత ఒక వ్యక్తిని జయించుకున్నాడు. ఈరోజు మీరు కొందరిని రాబట్టాలని అంటే నాకు నా ఇంటి ఎదురుగా ఉన్న అతను అన్నాడు, సోదరుడు అన్నాడు, నాకు ఇంగ్లీష్ బైబిల్ కావాలి తెప్పించండి అని. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనకెందుకులే అని. వాళ్ళు కోరింది ఇంగ్లీష్ బైబిలే కదా, అంతేనా? ఇంగ్లీష్ సినిమా పుస్తకం ఏదైనా ఉంటే తెమ్మనలేదుగా నన్ను. కాబట్టి నేను అమౌంట్ ఇచ్చేస్తాను, తెచ్చిపెట్టండి. అంతకుముందు తెలుగు బైబిల్స్ అంటే ఇచ్చానండి. ఆమెన్. ఇప్పుడు మనం ఏం చేయాలా? అప్పుడు అలా అడిగారు, మీ సంఘం వేరు మా సంఘం వేరు తీసేయి అని కరివేపాకు తీసినట్టుగా తీసేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నేనంటాను, ప్రవక్త అన్నాడు, వారిలో ఏ ఆత్మ ఉందో వివేచించు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రాథమికంగా బైబిల్ కోరుకుంటున్నారు, ప్రాథమికంగా ప్రార్థన కోరుకుంటున్నారు, ప్రాథమికంగా ఇంకొక నాకు చిన్న విన్నపం వచ్చింది. పిల్లలు లేని వారు ఒకరు ఉన్నారు అక్కడ. అవునా? వాళ్ళు అడిగారు పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. ఆమెన్. నేను అన్నాను, అది మన కొట్టిన పిండి. మనం ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు ఆ విషయంలో దేవుడు చేస్తున్నాడు. ఉపకారము వాళ్ళు అడిగారు, మనం రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. మన పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు, క్రీస్తు ప్రేమను వారికి చూపించడానికి. హల్లెలూయా. మా ఇంటి పక్కన అన్నిలు ఉన్నారు. ఆమెకి ఈ మధ్య పెరాలసిస్ వచ్చిందండి. అందరి దగ్గర చూపించుకున్నారు, డాక్టర్ల దగ్గర చూపించుకున్నారు. ఇప్పుడు ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమెకు తగ్గి, అవునా, పెరాలసిస్ అంటే చెయ్యి కాలు పనిచేయదు కదా, తగ్గి మనమ్మ ఎంత మొండిది రాక్షసి అని అంటే పాస్టమ్ గారు ఆమెతో 3 బుట్టలు అల్లించుకుందండి పెరాలసిస్ పేషెంట్తో. ఎన్ని బుట్టలో? డబ్బులు ఇచ్చేయాలండి, డబ్బులు ఇవ్వకుండా కాదు. ముందు నాకు అంది, మా మనవరాలకి అంది, ఇప్పుడు ఇంకొక బుట్ట ఎవరికి? దానం గారు వాళ్ళకా? ఓరి నాయనా. ఇప్పుడు ఆమె అల్లుతూ అంటుంది, అయ్యగారు ప్రార్థన చేశాక అల్లగలుగుతున్నానమ్మా. సాయంకాలం ప్రార్థనకు వస్తానంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు సైతాన్లాగా. లేకపోతే ప్రేయర్కి వస్తానందామా. విన్నారా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మ, ఆ వృద్ధురాలు ఏమవుద్దమ్మా, ఏ దేవుడైతే ఏమి, దేవుడు మేలు చేయాలి కానీ అంటది రోజు. ఇప్పుడు పెద్ద విషయం నువ్వు చూస్తున్నావు కదా, అక్కడికి వెళ్తా వస్తా ఉంటే వందనాలు అయ్యగారు. వాళ్ళకి అసలు దైవ సేవకుల్ని అంటే క్రిస్టియన్స్ని వాళ్ళు ప్రేమించరు ఈ స్థితి నుండి ప్రేమించే స్థితిలోకి ఎవరు మార్చారు? దేవుడే మార్చాడు. ఎందుకనంటే ఓర్పు. ఫస్ట్లో ఏమనే వాళ్ళు తెలుసా? అందుకే క్రైస్తవులకు ఇవ్వకూడదు అంటారు. చుట్టాలు ఫుల్గా అవుతారు, చెప్పులు ఏడబడితే ఆడబెడతారు, ఏడబడితే వచ్చి తొక్కుతూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు. అన్న కాడి నుంచి వందనాలు అయ్యగారి కాడికి వచ్చింది బండి. దేనివల్లనో తెలుసా? ఓర్పు. ఈమె వెళ్ళి అప్పుడు ఇల్లులు కూడా ఎత్తుక్కొచ్చిందమ్మా, మారిపోదాం ఒక దాంతో నేను అనిపించుకుంటున్నాను, జుట్టు ఇలా ఎరబోసింది. నా మాట విన్నారా? నవ్వుతావు ఏంట్రా నాయన. కాబట్టి నేను కొంచెం ఆగు, దేవుడు వెళ్ళిపోమంటే వెళ్ళాలి కానీ దేవుడు మనకి చెప్పకముందు మనం ఎందుకు జుట్టు ఎరబోసుకుని వెళ్ళిపోవాలి అప్పటికప్పుడు? స్టాప్, కొద్దిగా ఓపిక చేద్దాం. ఆమెన్. ఏం ప్రీతి కూడా వెళ్ళిపోవాలా అన్నాం. నేను అప్పుడప్పుడు అంటాను, మా ప్రశాంతి కంటే ప్రీతి సో బెటర్ అంటే, మళ్ళీ పొగిడితే మళ్ళీ ఏమని అనుకోకండి, పొగిడితే గర్వం రాకూడదు. ఎందుకన్నానంటే ఆ ఇద్దరు పిల్లల్ని తన ఒక్కతే మెయింటైన్ చేసుకుందండి. పోయిన జూలై నెలలో, మొన్న లెక్క వేసుకున్న కొన్ని లెక్కలు, జూలై నెలలో మీ అమ్మను పంపించేసాం. విన్నారా? అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటానే ఉంది. ఆమెన్. కాబట్టి పిల్లరా ఇక్కడ ఏంటనంటే ఈనాటి యవ్వనస్తులకు బద్ధకం ఎక్కువైపోయిందండి. నా మాట వింటున్నారా? ఇక్కడ విషయం ఏంటంటే అంటే అక్కడ దేవుని మాటకు లోబడి నేను చెప్పాను. ప్రీతితో ఏమన్నానంటే, మేమున్నాం, మాకంటే మీ అక్క గొప్పదా, మాకంటే ప్రతాప్ గొప్పడా, మాకంటే అది గొప్ప అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని యొక్క సేవకులుగా మేమున్నాం, మీకోసం ప్రార్థన చేస్తాం.
టెన్షన్ పడవద్దు, పరిగెత్తొద్దు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చూసుకొనివ్వండి. ఎంతకాలం ఇక్కడ ఉంటారు, ఉండరు అని చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా అలవాటు పడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అనేది ఏంటంటే మాట వింటే చాలండి, ఇంక అంతే, దేవుడు కార్యాలు చేస్తాడు. వినకపోతే ఎవడేం చేయలేదు. నా మాట విన్నారా? వినకపోతే, కాబట్టి ఓర్పుతో ఉన్నాం కాబట్టి దేవుడు మెల్లిగా అక్కడ ఏదో ఒక పని ఉంది, ఆయన పని ఆయన చేయనివ్వండి. సన్మానమో అవమానమో చేయనివ్వండి, ఆయన చేయనివ్వండి. ఆయన పని అక్కడ కంప్లీట్ అయితే ఆయనే మనల్ని తీసుకెళ్ళి ఇంకో చోట ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకేనా? మనవాడు ప్రతాపు వేరే ఇల్లు ప్రాబ్లం వస్తుంది అయ్యగారు, అక్కడ అది అంటున్నారు, పిల్లల్ని ఆడనివ్వట్లేదు, చేయనివ్వట్లేదు అని అంటే నువ్వు ఇల్లు మారిపోవు. ఇల్లు లేదు, ఏం లేదు, ఎలా మారిపోతావు అంటే వేరే వాళ్ళు ఇల్లుని వీళ్ళ మామ కొని చర్చితో సహా ఇచ్చాడండి. ది గ్రేట్ మిరకల్. నా మాట వింటున్నారా? నేను రాత్రి బాబుకి చెప్పా, కర్ణాటక వెళ్తున్నారు, ఆడతా పాడతా వెళ్ళారు, ఎవరం కాదు అని అంటే ఖమ్మంలో దింపేశాడంట టీసీ. ఎక్కడ? మార్కాపురం నుంచి ఖమ్మం ఎన్ని స్టేషన్లు అండి? 2వ స్టేషన్లోనే సైతాన్ని దింపేసింది వాళ్ళని. అక్కడ నుంచి నంద్యాల నుంచి డోన్ నుంచి గుంతకల్ నుంచి ఢిల్లీయా బళ్ళారి నుంచి వదిలిపెట్టి చేరారంట. ఇంతకీ ఎన్ని గంటలకు చేరారు అంటే 12 వేసుకో. ఇప్పుడు 12:30కి స్నానం చేస్తారు, రంగం మీదకి వస్తారు. ఇప్పుడు 2:30కు పూర్తి చేసి తిని మళ్ళీ 3:30 బండి ఎక్కాల. ఏది ఎక్కాలా? నేను చెప్పాను జాగ్రత్త. అదేముందులో అయ్యగారు 11:30 ఎక్కేస్తామన్నారు. అక్కడికి వెళ్ళి ఖమ్మంలో దించేశారు. ఒకసారి ఆదాము దానం గారు ఏం చేశారు తెలుసా? జాగ్రత్త అంటే తర్లుపాడులో పడుకొని హైదరాబాద్ బండి ఎక్కాల్సి ఉండి, హైదరాబాద్ బండిలో మనోళ్ళు కూడా ఉండి, ఏమయ్యా ఆదాము, ఏమయ్యా దానం గారు బండి అంటే వీళ్ళకి పడుకొని లెగిసి పోయిరండి అన్నారంట. అది ఆ తర్వాత తెల్లారి వాకింగ్ చెప్పండి రా నాయన అంటే వాక్యం అయిపోయే వేళకు భోజనం వేళకైతే వెళ్ళిపోయారండి. ఇంకో బండి ఎక్కి డోన్ నుంచి అలా వెళ్ళి ఇలా వెళ్ళి. కాబట్టి నేను అంటాను, మెలకువగా ఉండండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. మనోడు ఎక్కడి దాకా వచ్చాడు? ఆవిడ దాకా వచ్చి అన్ననూరులో దిగాడు. ఏమి న్యాయమయ్యా ఇది? నాకు ఎప్పుడు కూడా మిస్ అయిన జాడలే లేవు దేవుని దయ వల్ల. మీకు అర్థమైందా? ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోతూ ఉంటాను నేను. వెళ్ళగలిగితేనే ఎక్కుతా, లేకుంటే ఎక్కను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఎందుకనండి మనం పోరాడేది శరీరులతో కాదు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమన్నాడు? దావీదులోని క్రీస్తు మనస్సు. ఆమెన్. దావీదులోని క్రీస్తు మనస్సు మనం గమనిస్తే, ఆమెన్, దావీదులోని క్రీస్తు స్వభావం, మోషేలోని క్రీస్తు స్వభావం ఏం చేసింది తెలుసా? వాళ్ళు అడ్డుపడతా ఉన్నారండి. దావీదు అంటాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచి, నా ఎముకలలో ఏది కూడా విరవబడలేదన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు తెలుసా? నీవు నా ఎముకలను కుళ్ళు పట్టనీయవు అన్నాడు. యెషయా ప్రవక్త అన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అన్నాడు. ఎక్కడ చూశారు వాళ్ళలో ఉన్న క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడ చూశారు? యెషయా అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటదేనంటే దాని సమయం వచ్చినప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఆమేన్. కాబట్టి ఈరోజు ఆ స్పిరిట్ మనం పట్టుకోవాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త అనేది ఏంటంటే, ఇక్కడ ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహాం, వీళ్ళందరూ గొప్ప దైవ సేవకులు. ఆమేన్. అయితే వారు పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, దేనికోసం ఎక్కడో ఒక చోట ఆగిపోవచ్చు. కానీ నిజమైన వాక్యము పేరు ప్రఖ్యాతులను కోరుకోలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఒక చిన్న కథని ప్రవక్త చెప్పాడు. నేను జస్ట్ మీకు కొద్దిగా చెప్పేసి ముందుకెళ్ళిపోతాను. అక్కడ విషయం ఏంటంటే పిల్లరా, జాగ్రత్తగా వినాలి. ఇది ఒకటి, సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎలా తొక్కుతారు? ఆదా పక్క తొక్కుడు. వెరీ గుడ్. ఇంకొకరు ఉన్నారంట సింగిల్ ఫెడల్ అంట. ఇంకొకరు ఉన్నారంట హ్యాండిల్ వదిలేసి తొక్కేటటువంటి వారికి ఒక పోటీ. ఒక చిన్న చెక్క మీద
అవతలకు వెళ్తే వారికి ఒక మంచి సైకిల్ గిఫ్ట్. అప్పుడు మిగతా వాళ్ళు అనుకున్నారంట, ఈ సైకిల్ అడ్డ తొక్కుడోడు కూడా మనకు పోటీకి వచ్చాడు. ఏ తొక్కుడోడు? అడ్డ తొక్కుడోడు కూడా మనకు పోటీకి వచ్చాడు. ఆమెన్. నేను చేతులు వదిలేసి తొక్కేవాడిని, డెఫినెట్గా ఆ సైకిల్ నాదే అనుకున్నారంట మిగతా వాళ్ళు. నా మాట వినబడుతుందా? డెఫినెట్గా దాన్ని నేనే గెలుచుకుంటాము అనుకున్నారంట. విన్నారా? అయితే ఎవరు గెలిచాడో తెలుసా? మీరు అన్నాక పక్క తొక్కుడో స్పెడల్ తొక్కుడోడు గెలిచాడండి. ఇంటర్వ్యూ అడిగారు, ఒరే మిగతా వాళ్ళు పడిపోయారు, ఆమెన్, నువ్వు ఎలా తొక్కావు, నువ్వు ఎలా గెలిచావు అని అంటే వాళ్ళు పడిపోతామేమో అని కింద చూసుకున్నారంట. ఈయనేమో నేను ఆ సైకిల్ తీసుకోవాలి, ఎలాగైనా దాన్ని నేను పొందుకోవాలని సైకిల్ వైపు చూసి ఎవరు మాట వినలేదంట. వీళ్ళు సైకిల్ తగ్గేటప్పుడు అందరు కేకలేస్తారు కదా, వాళ్ళోళ్ళు రైట్ తొక్కాలండి. నీ కేకలేం వినపడలేదా? నాకేం వినపడలా. నేను ఆ సైకిల్ కొనుక్కోవాలనుకున్నా, కొనలేకపోయా, గిఫ్ట్లో వస్తుంది, మొత్తం మీద నేను దాన్ని తీసుకోవాలనేటటువంటి కాంక్ష, పట్టుదల నన్ను గురి వద్దకే పరిగెత్తించింది. ఈ లోకంలో పరలోకం కోసం నువ్వు రక్షణ పొందుకుంటే ఎవరు నిన్ను ఎగతాళి చేశారో నీకు అనవసరం, ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారో నీకు అనవసరం. నువ్వు సాగిపోయే గమ్యం మీద ఏం పెట్టాలని? మనస్సు పెట్టాలి. కాబట్టి పిల్లరా, ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. విషయం చూడండి, మనిషి కుమారుడు ఎవరని జనులు నన్ను గూర్చి అనుకొనుచున్నారని ప్రభు అడిగాడు. మత్తయి సువార్తలో 16:13 నుంచి మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. యేసుక్రీస్తులో దేవత్వము యొక్క కొంత భాగం మోషేలో, కొంత భాగం యోసేపులో, కొంత భాగం దావీదులో, కొంత భాగం ఆయా భక్తుల్లో ఉంది. కానీ పరిపూర్ణమైనది యేసులో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తులో దేవత్వం యొక్క సంపూర్ణత ఉంది. అతను ఆయన అడిగాడు శిష్యుల్ని, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? మనిషి కుమారుడు ఎవరు అనుకుంటున్నారు? కొందరు ఏలియా అని, కొందరు ఫలానా అని, కొందరు ఫలానా అని అంటే, ఇప్పుడు పేతురుని అడిగాడు, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అప్పుడు అన్నాడు ప్రభు, సీమోన్ బర్యోనా, నువ్వు ధన్యుడువు, నీ రక్త మాంసాలు ఇది బయలుపరచలా. కయ్యోను బలి, హేబేలు బలి. కయ్యోనుకున్నటువంటి మరి గుణలక్షణం ఎలాంటిది? సాతాను సంబంధమైంది కాబట్టి అతడు దేవునికి యోగ్యమైన బలి ఇవ్వలేదు. హేబేలు ఆమేన్ దేవుని సంబంధి కాబట్టి దేవునికి ఏది ఇష్టమైనదో ఆ బలి ఇచ్చాడు. అయితే కయ్యోను ప్రాణం తీశాడు. ప్రాణం తీసినా అతని రక్తము మొరపెడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అన్నాడు, వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఆమేన్. అంటే అందరూ యేసయ్యలో ఏం చూశారో తెలుసా? ఆ ప్రవక్త మళ్ళీ పుట్టాడు, ఇంకొకరు వచ్చారు అన్నారు, కానీ మెస్సీ అని ఒప్పుకోలేకపోయారు. కానీ పేతురులో ఉన్న ప్రత్యక్షత, దేవుని స్తోత్రం, ఇతడు మెస్సీ అని చెప్పడం జరిగింది. మొదటి నేను అడిగాను, మీలో యేసు ప్రభువులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారంటే లేరంటాడు ఈయన. మరి ఉన్నారు అన్నాడు. తర్వాత లేరా అన్న, ఉన్నారు అన్నాడు. ఎక్కడున్నారు అన్నాను నేను. ఎక్కడో ఒక చోట ఉంటారండి. మరి నువ్వెవరు? మీరెవరు? దేవుని వాక్యం ఎవరి యొద్దకు అయితే వస్తుందో వారి దైవములు. ప్రవక్తలలో దైవావేశం వల్ల వాళ్ళు ఏమన్నారు? నా మాట ప్రకారం కాక వర్షమైనను మంచైనను కురవదంటే ఆగిపోయింది. యెహోషువ సూర్య చంద్రులను ఆగిపోమంటే ఆగిపోయారు. ఎవరు వీళ్ళు? దేవుళ్ళా? ఏలియా దేవుడా? యెహోషువ దేవుడా? కాదు. దేవుని ఆత్మ వారిలో నివాసం చేస్తుంది. నేనంటాను మీరు దేవుళ్ళే. దేవుని ఆత్మ నివాసం చేస్తే మీరు పలికితే జరుగుద్ది. కానీ ఆ స్వభావం మీలో ఏమవ్వాలి? ఎదగాల. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాలి, దేవుని ఆత్మకి సాతాను సంబంధమైన ఆత్మకు ఉన్న లక్షణం ఏంటంటే, సాతాను సంబంధమైన ఆత్మకు ప్రత్యక్షత ఉండదు.
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా రాజ్య సువార్త ప్రకటించమని యేసయ్య చెప్పినప్పుడు దాన్ని ఒక ఆజ్ఞగా తీసుకున్నవాడు వెళ్ళి ప్రకటిస్తాడు. ఇంకొకటి ఏమంటాడు తెలుసా? మా ఊరిలో మీటింగ్స్ ఉన్నాయి, వస్తారా? ఏ ఊరు అది? పలానూరు. పల్లెటూరు అబ్బా అది. కారు వస్తుందా? రాదు. ఆటో వస్తుందా? ఆటో కూడా రాదు సార్. బైక్ బైక్ వస్తుంది సార్. నా లాంటోడు బైకులో రావాలా? ఏసు లాంటోడు వీధుల్లో తిరిగితే లేదు, కానీ నువ్వెవడవు రా బాబు? మీరు సర్వలోకానికి వెళ్ళి ఆత్మను వివేచించండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడంటే మరి వీళ్ళు ప్రకటించట్లేదంటే వాయ్ యోసేపు వాయ్ ఏమా వాయ్? ఏ ఆత్మ ఉన్నదంటారు? కారు వెళ్తుందా? విమానం వెళ్తుందా? వీళ్ళ కోసం ఏం కట్టించాలి? అక్కడ ఎయిర్పోర్ట్ కట్టించాలి మనం, తలా 100 రూపాయలు పోగేసుకొని. నా మాట అర్థం కాలేదా? మీకు అర్థం కాదులే, ఎవరికి అర్థం అవ్వాలి వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఆత్మ ఉందో వివేచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడని. అంటే ఆమేన్. బావి యొద్ద ఉన్న పాపాత్మురాలని లోకమనే స్త్రీ నమ్మింది కానీ ఆమేన్. చాలామంది అంటారు బయల్జెబూలు వలన అంటారు, దెయ్యములకు అధిపతి వలన అద్భుతాలు చేస్తున్నారు అంటారు. లేఖనాలను ఎరగక వాళ్ళు గందరగోళంగా మాట్లాడారు. ఆమేన్. కానీ ప్రభు సహించాడు. ప్రభు ఏం చేశాడు? అంతే. మిమ్మల్ని విమర్శించే వాళ్ళ దగ్గర మీకున్న ఆయుధం ఏంటి చెప్పండి? ఆయుధం చెప్పి నిలబడండి ప్రతాప్ ఒకసారి, ఏమనుకోవద్దు ప్లీజ్. నేను బాగా మామ వాళ్ళందరికీ నీకు చాలామంది పడనోళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వీడియో చూస్తే చూడండి, పడనోళ్ళు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. అంతేనా? అంతేనా? నీకు అవకాశం ఇచ్చి వాళ్ళందరిని ఏం చేస్తావు? దేవుడు అవకాశం ఇచ్చి నువ్వేది చెప్తే అది చేస్తాను, మీ మామని చంపమన్నా చంపుతానా అన్నాడు అనుకో, నువ్వేం కోరుకుంటావు? కూర్చోండి. రైట్. ఈరోజు మనము చంపటానికి లేము ఇక్కడ. నా మాట విన్నారా? ఎక్కడ ఉన్నాము? క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మనము చూపించటానికి దేవుడు శత్రువుల మధ్య మనల్ని ఉంచాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుల ఇంట, నా శత్రువుల ఇంట నీవు నాకు భోజనమును. ఆ గుణలక్షణం ఎవరిది? ఆ గుణలక్షణం మనకి ఏ గుణలక్షణం కలిగి ఉండాలి? ఆదాం. ఇప్పుడు మోహన్ పీకే నీకు ఆ సీట్ ఇస్తానంటే నువ్వేం చేయాలా? మాట్లాడు. మోహన్ పాస్టర్ పడిపోతే నిన్ను పాస్టర్ని చేస్తానని ఎవరన్నా అన్నారనుకో, నువ్వేం చేయాలా? ఓయ్ చెప్పేసి నిజమేనా? పైకి పెదవులతో వాళ్ళు పెదవులతో ఒప్పుకుందరు కానీ హృదయం దూరంగా ఉందంట. ప్రైజ్ ద లార్డ్. సరే ఒప్పుకోలే, ఎందుకంటే ప్రేమ్ కుమార్ ఊరుకోదు కాబట్టి ఒప్పుకుంటాడు, కానీ నిజంగా అయితే ఒప్పుకోడు. ప్రియరా, నో, నేను గద్దిస్తాను, భయపెడతాను, దేవుని పనికి వారు ఆటంక పడకుండా చూసుకుంటాను తప్ప వారు ఏదో అయిపోవాలని నేను అసలు అనుకోను. నా మాట అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఒకటి వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఆ డిస్టర్బెన్స్ వచ్చి ఇక్కడ కూర్చుంది అనుకోండి, నాకు ఈ వర్క్ చేయగలనా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ, ప్రభా ఫలానా యోసేపు నాయన ఇదిగో ఈ పరిచర్య కోసం ఇంత ఇచ్చాడు అనగానే ఇక్కడ రమేష్ ఉన్నాడు అనుకో, అయ్యగారు స్కానర్ పెడతాను వేస్తారా అంటాడు. వై? అప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు అతను ఎందుకు ఇచ్చాడో, నేను ఎందుకు వాడానో నాకు తెలుసు. ఈ స్కానర్ రోడ్కి ఏమైనా తెలుసా? ఆ స్కానర్ ఎందుకు ఇతను నా కోసమే కదా యేసేపు స్కానర్ కోసం ఇచ్చాడని. ఇప్పుడు ఆ స్కానర్కి ఇచ్చింది ఇప్పటికి ఇవ్వాలా నేను? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమన్నారు? నెలాఖరికి వస్తాయి, అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద నాకు ద్వేషం కాదు, కానీ దేవుని పనికి అడ్డు కాకుండా ఉండటం తప్ప, అంటే బ్రేక్ హోల్డ్ చేయడం తప్ప, పరోపు పని జరగకుండా ఆపకుండా హోల్డ్ చేయడం తప్ప ద్వేషించడం మాత్రం కాదు. ఆమేన్. కారణం ఏంటంటే ఇప్పుడు నేనేదో తెలుసు కదా మీకు, నేను ఏ పని మీద ఉన్నానో ఆ పని సంపూర్తి అయ్యే వరకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకుంటున్నాను. మీకు అర్థమైందా? అంతేగాని వ్యక్తిగత ద్వేషాలు కాదు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒకరినొకరు ప్రేమించుకొనుటను బట్టి
మీరు నా శిష్యులు అనబడుదురు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట, నోవాహు దినాలలో ఎలా ఉంటుందో నా రాకడ దినాలు అలాగే ఉంటాయి అన్నాడు. ఎంత చక్కగా ప్రవక్త దాని గురించి అంటాడు. మీరు గమనిస్తే నేను ముగిస్తానులేండి. ఇలా పెంచుకుంటూ వెళ్తే ఈ ఎండకు మీరు ఏమైపోతారో నాకు భయంగా ఉంది. అంతేనా యేసేపు? అంతే అంతే. కూలింగ్ వాటర్ తీసుకుంటే బెటర్ సాయంకాలం. ఓకే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ ముగిచేస్తున్నాను అమ్ములు. ఓకేనా? డన్. ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడు నోవాహు విషయంలో ఓర్పుతో వాడకట్టాడంటండి. అతడు వాడకట్టాడో లేదో మనకు తెలియదు, కానీ ఓర్పును కట్టుకున్నాడండి 120 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కడైనా నోవాహు వీగిపోయాడు అనుకో, పని ఆగిపోద్ది. అతడు ఏం చేశాడు? వాడని సంగతి దేవుడెరుగా ఓర్పుతో దాన్ని చేశాడండి. సిలువ మీద యేసయ్య ఓర్చుకోకపోతే ఓర్పును పడగొట్టడానికి సాతాను ఏం చేసింది తెలుసా? నీవు ఏం చేయమన్నది? నిన్ను నీవు రక్షించుకొని సిలువ మీద నుంచి దిగొచ్చి మమ్మల్ని కూడా రక్షించు అని అడిగాడు. అదే నువ్వైతే ఏం చేస్తావు? దిగిపోయే అవకాశం వస్తే అంత మాట అంటావా? లాగేస్తావు. లాగేసి ఒక్క ఉరికి కాలర్ పట్టుకొని దిగలేనంటివే, ఇప్పుడు దిగలా అంటే దేవుని ప్రణాళిక పోయేది. ఆయన తండ్రి దగ్గర ప్రామిస్ చేసి వచ్చాడు. ఏమన్నాడు? ఓర్చుకుంటాను, లోక పాపములను ఓర్చుకుంటాను, సహిస్తాను, భరిస్తాను. ఇప్పుడు అదే సిలువ దేవుడు మన మీద పెడితే, మీరు చిన్న క్రీస్తులని చెప్పాను కదా, ఇప్పుడు మీరు కూడా ఇతరులను మీ భుజాన సహించాలి. ఎంతకాలం? ప్రభు రాకడ వరకు. మిమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళని సహించాలి, నిందించే వాళ్ళని సహించాలి, ఇబ్బంది పెట్టే వాళ్ళని సహించాలి, మీ మీద నిందలు మోపేవారిని సహించాలి, మిమ్మల్ని గురించి చెడ్డ మాటలలో పలుకువారిని సహించాలి, భార్య గయ్యాలైతే సహించాలి, భర్త తాగుబోతుడైనా సహించాలి. దేవుడు అందుకే మనల్ని సృజించాడు. ఇప్పుడు నోవాహు వాడగట్టేది దేవుడెరుగు, నోవాహు ఓపికని దేవుడు హైలైట్ చేశాడు. అలాంటి నోవాహులుగా, దేవుని పిల్లలుగా, క్రీస్తు మనస్సు కలిగి ఇతరుల పాపాల విషయంలో, ఇతరుల విషయంలో మనం సహించిన వారమైతే దేవునితో కూడా ఉంటాం. అట్టి కృప, అట్టి దీవెన ప్రభు మనందరికీ దయచేయనుగాక. మన మధ్య ఉన్న హొస్పేట నుంచి వచ్చినటువంటి ప్రతాపు ప్రార్థన చేస్తారు. ఉంచండి. రండి ప్రతాప్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గలన మా యేసయ్య నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు దాకా తండ్రి నీ ఆత్మ ద్వారా మీరు మా మధ్యన మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి ఆత్మను వివేచించుట అని తండ్రి ఏ ఆత్మలు దేవుని సంబంధమైనవి కాదు అని తండ్రి తేటగా మీరు మా మధ్యన తెలియజేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు క్షమించిన ప్రకారము తండ్రి, అవును తండ్రి, ఇతరులను క్షమించే గుణము తండ్రి, అది నీ గుణమని తండ్రి మీరు తెలియజేశారు ప్రభా. అందుబట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఇతరుల రక్షణ కొరకు తండ్రి ప్రార్థించేవారిగా, అలాగే క్షమించే గుణము నాకు మరి ఇక్కడున్న బిడ్డలందరూ కూడా దయచేయండి ప్రభా. ఇప్పుడు దాకా తండ్రి నీ ఆత్మదారి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, వధువులో తండ్రి నీ ప్రేమ ఉంటుంది తండ్రి. అవును తండ్రి వధువులో తండ్రి మీరు ఉంచి తండ్రి ఇక్కడ మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మీరు తండ్రి గొప్ప దేవుడు తండ్రి. అవును తండ్రి రాజుల రాజు తండ్రి, ప్రభుల ప్రభువు తండ్రి, మా కొరకు తండ్రి వచ్చిన దేవుడు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ నీ వాక్యం నుంచి తండ్రి వధువుని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎన్నో తండ్రి అవును తండ్రి, ఓలో తండ్రి మేము తండ్రి లోకంలో నశించిపోయిన వారిని తండ్రి తిరిగి తండ్రి రక్షించడం కొరకు తండ్రి మమ్మల్ని తండ్రి తీసుకొచ్చి తండ్రి ప్రభా, ఎన్నిక లేని వారం తండ్రి, యోగ్యత లేని వారం తండ్రి అయినప్పుడు నీ కృపధార తండ్రి మమ్మల్ని ఇక్కడ నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు గొప్ప దేవుడవు తండ్రి. అవును తండ్రి, మీరు ప్రేమ గల దేవుడవు తండ్రి, కృపగల దేవుడవు తండ్రి. అవును తండ్రి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. నశించి వారిని తండ్రి ఎవరు నీ ప్రణాళికలు ఉన్నారో వాళ్ళందరూ
అందరిని తండ్రి నీ తండ్రి అవుతని తండ్రి నీ చిత్త ప్రకారంగా నడిపించే కృపని అవుతని ఇక్కడ ఉన్న బిడ్డలకు మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవుతని ఆత్మల్ని తండ్రి మీరు తండ్రి రక్షించేవారు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎందుకంటే నీ రాకడ దినాల్లో ఉన్నాము తండ్రి. నీ రాకడ కొరకు ఎదురు చూసే వధువుని మీరు సిద్ధపరచమంటూ సహాయం చేయమంటూ నీకు రాకడ కొరకు ఎవరైతే తండ్రి ముందు నిర్ణయంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తండ్రి నీ కృపదార రక్షించి తండ్రి నీ రాకళ్ళు ఎత్తబడే కృపను కూడా ప్రతి బిడ్డలకు దయచేయమంటూ ప్రార్థిస్తూ అలాగే తండ్రి నన్ను కూడా ఇక్కడ దాకా నడిపించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వేదనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ మరి తండ్రి దైవ సేవకులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా రెండంతల ఆత్మతో తండ్రి మీరు వాడుకోండి ప్రభా. ఇక్కడ తను ఇచ్చే పరిచయం కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఎక్కువగా తండ్రి ఇంకా తండ్రి ఎన్ని ఆత్మలైతే ఇక్కడ తండ్రి నీ సన్నిధికి రావాలని నిర్ణయించారో ఆ బిడ్డలందరూ వచ్చి తండ్రి తండ్రి నీ వాక్యాన్ని విని తండ్రి వాక్య ప్రకారంగా జీవించే కృపని ప్రతి బిడ్డ కూడా దయచేయమంటూ ఇంకా ఎక్కువగా తండ్రి ఇంత పరిచయం అంటూ కూడా దీవించి తండ్రి ఆశీర్వదించి తండ్రి. మరి తండ్రి దైవ సేవకులను తండ్రి ఇంకా బలంగా తండ్రి ఇక్కడ నీ ఆత్మతో నింపి తండ్రి అవును నువ్వు తండ్రి నువ్వు తండ్రి ఏ కార్యం కొరకే తండ్రి ఆయన ఇక్కడ నిలబెట్టి ఉన్నావు తండ్రి ఆ కార్యం మీరు జరిగిస్తారని నమ్ముచున్నాను ప్రభా. అది తండ్రి తొందరలో జరగబోతుందని నేను నమ్ముచున్నాను ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి ఎందుకంటే తండ్రి వధును సిద్ధపరిచే కృపని తండ్రి నీ కుమారుడికి మీరు ఇచ్చున్నారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అది మీరు జరిగిస్తారని నేను నమ్ముచున్నాను ప్రభా. అవును నీ రాకడ దినాల్లో మేము ఉన్నాం తండ్రి. మీరు సమస్తము తండ్రి సమకూడి జరిగించే దేవుడు తండ్రి. అవును మనుషులకు అసాధ్యంగానే నీకు సమస్తము సాధ్యము తండ్రి. అది మీరు చేస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. చేరొచ్చిన బిడ్డలని మరి తన అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును జరగబోయే కూడికలు అన్నింటిలో మీరు తోడుగా నడిపించండి. ప్రతి ఒక్కటి కూడా తండ్రి అనుకూలంగా ఉంచి అన్ని కూడా తండ్రి నీ మహిమార్థమే తండ్రి జరిగించమంటూ మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ఆయన అనుగ్రహించు శాంతి సమాధానం ఇప్పుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ పర్యంతమును సదాకాలము సర్వలోకములో ఉన్నటువంటి వధువునకును చేరువచ్చిన ఈ చిన్న వధువునకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.